దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 అయిపోయింది. హౌ మచ్ ఈస్ ఫ్యాక్ట్, హౌ మచ్ ఈస్ ఫిక్షన్? ల్యారీ అని మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు సబర్బ్ ఉంటుంది కరాచీది, ఒక అండర్ వరల్డ్ కనెక్షన్ ఉంది. అక్కడ నుంచి చాలా మటుకు వైలెంట్ పాలిటిక్స్. మన వైపు చెప్పాలంటే ఒక బీహార్, యూపీ లాగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేరు కానీ నేను చెప్తాను, హిందూ మూర్ఖ కుచ్నే కరేగా. పాకిస్తాన్ నుంచి స్పైస్ మన దగ్గర ఉంటారా? వీళ్ళేం చేశారంటే ఆ సీసీటీవీ కెమెరా సోలార్తో పవర్ చేసుకొని అక్కడి నుంచి దాని డైరెక్ట్ యాక్సెస్ పాకిస్తాన్కి ఇచ్చారు. అజిత్ దోవల్కి ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ చేసినోడిని ఒక్కరోజు ఇట్లనే కుక్కలాగా పంపిస్తానని చెప్పి. సో డిమానిటైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కరెన్సీ ఆర్ బ్లాక్ మనీ? చిదంబరం ఏం చేశారంటే అప్పుడున్న రెవెన్యూ సెక్రటరీ, ఐ థింక్ వాజ్ మాయారామ్, ఐఎమ్ నాట్ మిస్టేక్, వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారు. ఆ లండన్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి అమ్మేశారు సెకండ్ హ్యాండ్గా. ఓకే, ఆ మిషన్ అట్లనే పాకిస్తాన్కి వెళ్ళింది. మోదీ గారు నిజంగా డిమానిటేషన్ దానికోసం చేశారంటే బహుశా ఉండొచ్చు. షార్జాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే గ్యాలరీలో ఉంటారు ఆయన, ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. అసలు హౌ డిడ్ దిట్ హ్యాపెన్ అసలు? కానీ ఇప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ లీగల్, హాఫ్ ఇస్ ఇల్లీగల్. కానీ ఆ టైంలో మొత్తం మ్యాచే ఫిక్సింగ్ చేసేస్తుండే. ఆ టైం మీకు గుర్తుంటుంది. సో ఒక స్పైని ఎవరన్నా రిక్రూట్ చేసి ఆయన ఒక మిషన్ చేసినప్పుడు, ఆ మిషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆయన నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చా, వెళ్ళకూడదా? దేశం కోసం చేయాలని ఏమైనా ఉందా? ఎవరెక్కడ రాసి పెట్టినరా ఇట్లా? దావుద్ ఇబ్రహీంని ఆల్మోస్ట్ హెడ్ షాట్ లో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక మహారాష్ట్ర మినిస్టర్ ఒక ఆయన సేవ్ చేశారు అని శరద్ పవార్ అంటారు. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. ఒక మోదీ గారు చెప్పే ఒక టర్మ్ ఉండేది, ఘర్ మే గుస్కే మారేంగే. దావూద్ ఇబ్రహీం గురించి అండ్ హిస్ క్లౌట్ ఆన్ బాలీవుడ్ గురించి కథలుగా వింటాం కదా మనం. అటువంటి స్టోరీస్ ఏదన్నా తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ కానీ, ఇక్కడ వాళ్ళు కానీ, సౌత్ సెలబ్రిటీస్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ టచింగ్ డిస్టెన్స్ టు 1000 crore. దీన్ని ఒక కల్చరల్ ఫెనామినా అని కొంతమంది అంటున్నారు, బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ అని కొంతమంది అంటున్నారు. అండ్ ఈ అన్ని డిబేట్ పక్కన పెడితే దురంధర్ ఫ్యాక్ట్ అని చెప్పి కొంతమంది చెప్తే, కొంతమంది వాట్సాప్ థియరీ అని కొట్టిపడేస్తారు. ఈ అన్ని విషయాల గురించి మాట్లాడడానికి మనతో సురేష్ కొటాచల్ గారు ఉన్నారు. ఆయన 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్నలిజం అండ్ జియో పాలిటిక్స్. ఆయనకి తెలిసినంతగా జియో పాలిటిక్స్ గురించి చాలా కొద్ది మందికే తెలిసి ఉండొచ్చు మన తెలుగులో. సో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ దురంధర్ 2 ఫ్రమ్ హిమ్. హాయ్ సార్. నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్. ఫస్ట్ దురంధర్ ప్రిమైజ్ అంటే కరాచీ, లయర్ అని చెప్పి ఏరియాస్లో సెటప్ చేశారు. మొత్తం స్టోరీ అంతా అక్కడ సెట్ అయ్యి ఉంది. కరెక్ట్. సో ఇంటర్నలీ సినిమా స్టార్ట్ అయితే ఒక ప్యారలల్ గవర్నమెంట్ పాకిస్తాన్లో ఈ ఏరియాస్లో రన్ అవుతుందనే ఒక సెటప్ చూపించారు మనకి. సో ideally it should be internal problem of Pakistan, but how did it emerge as a problem for India and across the globe? దీనికి చాలా మటుకు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే, పాకిస్తాన్గా సెటప్ చేసినప్పటి నుంచే 1947 14 ఆగస్టుకి వాళ్ళు ఇండియా వ్యతిరేకంగా వాళ్ళకి యాటిట్యూడ్ అప్పటి నుంచే మొదలైంది. అది వాళ్ళ ఫౌండర్ మొహమ్మద్ అలీ జిన్నా దగ్గర నుంచి ఉంది. దాని తర్వాత మీకు తెలిసిందే, జుల్ఫికర్ అలీ భుట్టో ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చారు, గడ్డి తింటాం కానీ అటమిక్ బాంబ్ చేసుకొస్తామని చెప్పారు. అటమ్ బాంబ్ దే మేడ్ ఇట్ ఆల్సో, న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారు వాళ్ళు. అట్లనే జియావుల్ హక్ వచ్చినప్పుడు అన్నారు, వీల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, అంటే ఇండియాని 1000 సార్లు కోస్తాం చెప్పారు. సో పాకిస్తాన్కి ఇండియా అనగానే ఒక హేట్ ఎలిమెంట్ ఉంది. కొంతమంది అంటారు అది పాకిస్తాన్లో పొలిటీషియన్స్కే ఉంది, కొంతమంది గవర్నమెంట్కి ఉంది, ఆర్మీకి ఉంది. కాదు, అక్కడున్న ప్రజలకు కూడా ఉంది. అది ఈ సినిమాలు కూడా చాలా మటుకు ఆ వర్డ్ యూజ్ చేస్తారు, కాఫీర్లు అని. అది వాళ్ళ పుస్తకాలు ఉన్న ఇదే, దట్ నాన్ ఇస్లామిక్ ఫాలో చేస్తున్న అందరు కాఫీర్ను చంపాలని చెప్పి ఒక లాజిక్ వాళ్ళ దగ్గర ఉంటే కొంతమంది డినై చేస్తారు, కొంతమంది అట్లా లేదు, అది ఎవరో చెప్పారని చెప్పి అది ఇప్పుడు దానికి ఇప్పుడు ఇంపాక్ట్ ఏం లేదు, దానికి లాజిక్ లేదని చెప్తారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం చూస్తుంది ఏంటంటే 48 నుంచే మనకు ప్రాబ్లం మొదలైంది. కశ్మీర్ యాక్సెషన్ ఇండియా దగ్గర జరిగినప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఉండే. మనం కొంచెం లేట్ చేసాం ఆర్మీని పంపించడానికి. రాజా హరి సింగ్ సైన్ చేసినప్పుడు యాక్సెషన్ డాక్యుమెంట్ కొంచెం లేట్ అయింది. సర్దార్ పటేల్ గారు చాలా మటుకు నెహ్రూ గారు చెప్పారు ఆర్మీని పంపించండి, నేను పట్టించుకోలేదు. సో దానికి మనకు ఒక
ఒక చిన్న టెరిటరీ, మన చిన్నది కాదు, మంచి పెద్ద టెరిటరీ మన వైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు. దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు. నేను ఈ బ్యాక్ స్టోరీ ఎందుకు ఇస్తున్నానంటే మీకు కాంటెక్స్ట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సినిమాలకు వెళ్ళే ముందు కొంచెం రీసెర్చ్ చేసుకుంటే బాగుంటుంది. IC-814 ఏంటి, ఓకే, బంగ్లాదేశ్ యుద్ధంలో ఏం జరిగింది అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాని డైలాగ్స్ ఉన్నాయి. 93,000 మంది మా సోల్జర్స్ని ప్యాంట్ ఇప్పేశారు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి, అది ఏంటి, ఎందుకు జరిగింది అనేది కూడా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. లేకుంటే సినిమాలో అది బౌన్సర్గా పోతుంది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ అది అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, తర్వాత అది బంగ్లాదేశ్గా లిబరేట్ అయింది 1971లో. అది అర్థం చేసుకోకుండా సినిమాకి వెళ్తే మన నార్మల్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్తున్నట్టు కాదు, కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. 26/11 అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్కి అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ బ్యాక్ స్టోరీతో చెప్పాల్సింది ఏంటంటే అది రిక్వెస్ట్ నాది, అర్థం చేసుకోండి పాకిస్తాన్కి మన మీద ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది. వాళ్ళు అప్పటికప్పుడుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సినిమాలో కూడా డైలాగ్ ఉంది, ఏదో ఒక రోజు ఎర్రకోట మీద మేము మా జెండాను ఎగిరేస్తామని చెప్పి. వాళ్ళకి అంత కోపం మన మీద ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళకేం అడిగారు, మొహమ్మద్ అలీ జిన్నా మాకు ఒక ముస్లిం రాష్ట్రం కావాలని అడిగారు, మనం వాళ్ళకి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎంటబడ్డారు వీళ్ళు. కశ్మీర్ అన్నారు, కశ్మీర్ డిస్ప్యూటెడ్ టెరిటరీ అన్నారు. అది నెహ్రూ చేసిన ఒక బ్లండర్, అది యుఎన్కి తీసుకెళ్ళారు. అది ఏం చెప్తారు, అది అసలు ఆ బ్లండర్ ఇస్ బ్లండర్, టోటల్ బ్లండర్ ఉంది అది. కానీ దాని తర్వాత కూడా మీరు చూస్తే చాలా మట్టుకు పాకిస్తాన్ మన మీద 65 కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన వార్స్ కానివ్వండి, కన్సిస్టెంట్గా మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. అది మనకి అన్నిటికంటే ఎక్కువ కశ్మీర్ మీద కనిపిస్తుంది. ముందు JKLF ఉండే, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉండే. దాని తర్వాత మక్బూల్ భట్ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత, వాళ్ళ సంగతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పాకిస్తాన్ నుంచి రావడం మొదలుపెట్టారు. అది జైషే మొహమ్మద్ ఉండొచ్చు, లష్కర్-e-తైబా ఉండొచ్చు, ఇట్లాంటి చాలా మటుకు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు. వీళ్ళని మన దేశానికి పంపించి ఇక్కడ టెర్రరిజం ఇంటర్టమ్ చేయడం పాకిస్తాన్ స్పెషాలిటీ. దానికి పాకిస్తాన్ ఆర్మీది ఇంటెలిజెన్స్ పేరు ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. మన వైపు మనకు కూడా ఇంటెలిజెన్స్ గ్రూప్స్ ఉంటుంది. మనది మెయిన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్, మనది రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు, దాన్ని రా అంటారు. ఇది ఉన్నప్పుడు ఈ స్టోరీ కూడా మీరు Part 1 చూసుంటే చాలామంది ప్రేక్షకులకు అర్థమైపోతుంది ఏంటని. కానీ Part 1లో కొన్ని పార్ట్స్ వాళ్ళు కంప్లీట్గా ఎండ్ చేయలేదు, దాన్ని ఎక్కడో తీసుకొచ్చి ఆపేశారు. అప్పుడే అర్థమైపోయింది Part 2 రాబోతుంది సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ Part 2 కూడా అప్పుడే షూట్ చేశారు. ఎందుకంటే బ్యాంకాక్లో మొత్తం సెట్ అంతా క్రియేట్ చేశారు వీళ్ళు. మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళి మళ్ళీ సెట్ క్రియేట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ టైంలోనే వీళ్ళు సెట్ క్రియేట్ చేసుకున్నారు. లియారీ అని మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు సబర్బ్ ఉంటుంది కరాచీది, ఒక అండర్ వరల్డ్ కనెక్షన్ ఉంది. అక్కడి నుంచి చాలా మటుకు వైలెంట్ పాలిటిక్స్, మన వైపు చెప్పాలంటే ఒక బీహార్ యూపీ లాగా చెప్పుకోవచ్చు. అట్లాంటి చాలా మటుకు అండర్ గ్రౌండ్ పాలిటిక్స్ అక్కడ ఉంది. క్రిమినల్స్ అండ్ పాలిటిక్స్ చాలామంది కనెక్షన్ ఉంది అక్కడ. క్రిమినల్స్ పొలిటీషియన్ అవుతారు. అట్లనే మనకు Part 1లో మీరు చూస్తే చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూపించారు. Part 1లో అక్షయ్ ఖన్నా ఉన్నారు, సంజయ్ దత్ ఒక కరప్ట్ పోలీస్మెన్గా చూపించారు. మన వైపు నుంచి ఇక్కడి నుంచి పంపించే మన ఏం చెప్తారు రా ఏజెంట్స్ని చూపించారు చాలామంది. అది మెయిన్గా స్టోరీ మొదలైందనమాట అక్కడే. సో రణ్వీర్ సింగ్ రోల్ ఫస్ట్ పార్ట్లోనే చాలా క్లియర్ అయింది, ఆయనకి ఎందుకు ఇక్కడి నుంచి పంపించారని. ఇండియా నుంచి ఒక అసైన్మెంట్ చేసి పంపించారు. అక్కడ కూడా మీకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అజిత్ దోవల్ గారు 6 సంవత్సరాలు పాకిస్తాన్లో గడిపారు. మీరు అడగవచ్చు ఏం చేశారు అక్కడ, ఆయన మనకు కూడా తెలియదు, ఆయన కూడా మాట్లాడారు. కానీ 6 సంవత్సరాలు అక్కడ ఉండను అంటే వీళ్ళది డిఫరెన్స్ ఏంది, ఒక ఆర్మీ సోల్జర్ ఒక ఆర్మీ డ్యూటీ చేస్తూ అది ఎన్కౌంటర్లోనో లేకుంటే ఫైరింగ్లోనో లేకుంటే ఏదైనా చేస్తే ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వాళ్ళకి మెడల్ ఇస్తారు, వాళ్ళకి సర్వీస్ ఆనర్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక గ్యాస్ ఫైనాన్షియల్ ఇస్తారు, గ్యాస్ ఒక ఏజెన్సీ ఇస్తారు, అట్లాంటి ఏదో చాలా సహాయాలు చేస్తారు. కానీ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక దేశంలో చనిపోతే ఆయనకు మెడల్ కూడా ఇయ్యరు, అక్నాలెడ్జ్ కూడా చేయరు, ఈయన మా మనిషి అని చెప్పి. ఎందుకంటే అక్నాలెడ్జ్ చేస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇంటర్నేషనల్ ప్రెజర్స్
చాలా మటుకు. అంటే మీ టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ చేశాడు పని, మేము చేస్తున్న తప్పేమైనా ఉందా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు. ఆబ్వియస్లీ ఒక కంట్రీస్ పై అదర్ కంట్రీకి వాళ్ళు మన వైపు చేస్తుంటే మన అక్కడ మన దాంట్లో ఐ థింక్ దేర్స్ అ గై కాల్డ్ రవీంద్ర కౌశిక్ అని, ఆయన మీద ఒక సినిమా కూడా తీశారు చాలా మటుకు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ సెటిల్ డౌన్ అయ్యి అక్కడ పెళ్లి చేసుకొని కరాచీ యూనివర్సిటీలో డిగ్రీ చేసి దాని తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ లెవెల్ దాకా వెళ్ళారు. అవును, స్టోరీ చాలా ఫేమస్, ఇది రియల్ లైఫ్. కానీ ఆయన తర్వాత పట్టుకున్నారు, దాని తర్వాత ఏమైందో తెలియదు, ఆయన కోసి చంపేసి ఉంటారు మొత్తం వాళ్ళు. ఇది ప్రాబ్లం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అప్రిషియేట్ చేయాలి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత దేశం కోసం చేయాలని ఏమైనా ఉందా, ఎవరికైనా రాసి పెట్టినరా ఇట్లా. ఇదొక అక్నాలెడ్జ్మెంట్ మన వైపు నుంచి రావాల్సింది. నాకు పార్ట్ 1కి వెళ్ళినప్పుడు కూడా కానీ పార్ట్ 2కి వెళ్ళినప్పుడు కూడా అన్నిటికంటే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏం చేసిందంటే చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు సినిమాకి. ఆల్మోస్ట్ 95% మంది. నేను సండే రోజు మార్నింగ్ షో 10 గంటల షో తివోలీలో చూసాను, మా ఇంటి దగ్గరే సికింద్రాబాద్లో. ఫుల్ ఉండే. ఒక 10% మంది ఎల్డర్స్ ఉంటారు నాలాంటి వాళ్ళు, మిగతా అందరూ యంగ్స్టర్స్. వెల్కమ్ చేయించారు. యంగ్స్టర్స్ ఎందుకు సినిమాకి వస్తున్నారు అంటే ఒక హైప్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సినిమా చూడలేదా అని అడుగుతారు, ఇప్పుడు అట్లా అయిపోయింది. అరే దురంధర్ చూడలేదా ఇంకా అని అడుగుతారు. ఇలా చూడలేదంటే కొంచెం అరే అచ్చా నువ్వు మా సర్కిల్లో లేవన్నమాట, అట్లా అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెల్కమ్. కానీ ఈ బ్యాక్ స్టోరీ అర్థం చేసుకోవడానికి చాలా మటుకు కొంచెం రీడింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇట్లాంటి స్టోరీస్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి. చాలా ఉన్నాయి ఇట్లా, ప్రతి దేశంలో ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది, అన్వర్ ఈజిప్ట్లో, అన్వర్ సదార్ టైంలో అనుకుంటాను, ఒక ఇజ్రాయలీ స్పై, ఇజ్రాయలీ ఆయన దూరాడు ఈజిప్ట్లో, క్యాబినెట్లో ఉన్నాడు ఆయన. ఐ థింక్ వాజ్ అన్ అన్వర్ సదాత్స్ క్యాబినెట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. క్యాబినెట్ దూరా అక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీశాడు బయటికి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వస్తుండే. ఓకే, ఆలోచించండి ఏ లెవెల్లో ఇన్ఫిల్ట్రేషన్ అది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది లోకంలో బెస్ట్. వాళ్ళ మొసాడ్ కానీ ఇన్ఫ్యాక్ట్ మనం అప్పుడప్పుడు కొంచెం ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ అన్నిటి గురించి మన పాలిటిక్స్లో వినిపించేటప్పుడు ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు ఎక్విప్మెంట్ అని అంటూ ఉంటారు. పెగాసస్ గురించి మాట్లాడుతారు. పెగాసస్, అది చాలా చిన్నది, హార్డ్లీ 0.001%. ఇజ్రాయెల్ చేసేది మొన్న ఖమేనీని కొట్టారు చూడండి, కరెక్ట్. వాళ్ళు ఏ రోజు మీట్ అవుతున్నారో, ఎక్కడ మీట్ అవుతున్నారో, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళకి అంతా తెలుసు. ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలు మొత్తం జామ్ చేసి దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ వైపు తిప్పేశారు. వాళ్ళ సిగ్నల్స్ మొత్తం తెలుసు, ఎవడో ఏ బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. ఆలోచించండి. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దురంధర్ అగైన్. దురంధర్ 1 వాజ్ ఒక ఇన్కంప్లీట్ మూవీ. ఇన్కంప్లీట్ ఇన్ సెన్స్ దాంట్లో కొన్ని లూజ్ ఎండ్స్ ఉండిపోయింది. దాన్ని న్యాచురల్గా పార్ట్ 2లో కరెక్ట్ చేసుకుంటారని తెలిసిపోయినప్పుడు కరెక్ట్ చేశారు. పార్ట్ 1లో అక్షయ్ ఖన్నాని తీసేశారు, అయిపోయింది, ఆయన రోల్ అక్కడే ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత పార్ట్ 2లో ఎవరెవరు అవుట్ అవుతారో నేను ఐ డోంట్ వాంట్ టు ప్లే స్పాయిలర్స్, బట్ సినిమా చూడండి వెళ్ళి. దాంట్లో ఒక బడే సాబ్ అని ఒక సాబ్ ఉంటారు, ఆయన రోల్ ఏంటి. కానీ ఐ థింక్ ఒకటి రణ్వీర్ సింగ్ రోల్లో ఆ ఇంటెన్సిటీ చాలా మటుకు చూపించారు. దట్ ఈస్ అప్రిషియబుల్. ఎందుకంటే ఆయనకి డైలాగ్ కన్నా ఎక్కువ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన బాడీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, చాలా మటుకు ఆదిత్య ధరస్ కంట్రోల్డ్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే ఇట్లాంటి సినిమా 4 గంటలు కూర్చొని చూడడం అంటే అది మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి. కానీ చాలామందికి నాకు కూడా అదే అనిపించింది. 10 గంటలకు మొదలైన సినిమా 2 గంటలకు ఫినిష్ అయినా కూడా అయిపోయింది, ఇప్పుడే అయిందా అని అనిపించింది. సార్, రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఉంది కదా, మీరు ఆబ్వియస్లీ యు ఆర్ వెరీ ఇంప్రెస్డ్. చాలామంది ఈ సోషల్ మీడియాలో మేజర్ మోహిత్ శర్మ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన రోల్ అని అంటారు, ఎంతవరకు నిజం సార్? మోహిత్ శర్మ కరెక్టే, కానీ మోహిత్ శర్మ కాశ్మీర్లో చేశారు, పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఓకే, బట్ ఫేషియల్ రిజెంబ్లెన్స్ తీసుకున్నట్టున్నారు కదా, అది ఉందిలే. కానీ మోహిత్ శర్మ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ లోపలికి దూరారు. ఓకే, అక్కడ వాళ్ళ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని తెలియకుండా వాళ్ళతో పనిచేసి వాళ్ళని చంపి తర్వాత బయటకు వచ్చిన దానికి ముందు ఆయనే చంపేశారు వాళ్ళు. ఓకే, సో దట్ కరెక్ట్ మీరు చెప్పిన మాటకి. దట్ ఈస్ అ లాజిక్ ఇన్ దట్ యాక్చువల్లీ. సార్, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్కి ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ పార్ట్లో హీరోతో సమానంగానో హీరో కంటే కొంచెం ఎక్కువగానో వచ్చింది. అండ్ బలూచ్, ఆయన ఒక బలూచ్ అని చూపించారు, బలూచిస్తాన్ సింపథైజర్స్తో ఆయన డీల్ చేస్తున్నట్టు కూడా చూపించారు కదా. సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి మేబీ ఎనిమీస్ ఫ్రెండ్ అన్న థియరీ ఉంటుంది కదా, ఆ థియరీలో చాలామంది ఈ బలూచిస్తాన్ అండ్ ఇండియాకి సింపథైజర్స్ ఉంటారు బలూచిస్తాన్ మీద, వాళ్ళ మూమెంట్కి. కరెక్ట్.
సో అసలు ఈ బలూచ్స్ అనేవాళ్ళు ఆర్ దే ప్రో ఇండియా ఆర్ ఏమనుకుంటున్నారు మీ అనాలిసిస్? మీరు హిస్టరీలో వెళ్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందు బలోచ్ వాళ్ళు అప్పుడే చెప్పారు, మాకు పాకిస్తాన్ ఒక ముస్లింని, అప్పుడు పాకిస్తాన్ అని ఒక పేరు రాలేదు, మీ జిన్నా అడుగుతున్న ముస్లిం రాష్ట్రంలో మాకు ఉండడానికి ఇష్టం లేదు, వీ వాంట్ బి ఎ సపరేట్ నేషన్. కానీ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే మనకి బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఒక ఫిజికల్ కనెక్షన్ లేదు. మనకున్న బార్డర్ పాకిస్తాన్తో ఉంది, వీళ్ళు అవతల ఉన్నారు. సో బలూచ్ ఎప్పుడు అన్నారు మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆగస్ట్ 1947లో నెహ్రూ దగ్గర వచ్చి చెప్పారు వాళ్ళ లీడర్లు, మీరు మమ్మల్ని ఇండియాలో చేర్చుకోండి. నెహ్రూకి అంత ఇంట్రెస్ట్ లేకుండే, అది పెద్ద ఒక తప్పు. ఆయన ఇంకా ఎందుకు పాకిస్తాన్తో గొడవ, ఎందుకు జిన్నాతో గొడవ అని చెప్పి ఆయన చేయలేదు. చేస్తుంటే బహుశా మనకు ఒక రాజ్యం అటువైపు కూడా ఉంటుంది, ఇరాన్ వైపు. కమాండింగ్ భయపడేవారు కంపెనీ ఆ ఏరియా, వాళ్ళు ఉండే ఏరియా చాలా మటుకు ఇన్హాస్పిటబుల్. మీరు చూసుంటారు, సినిమాల్లో కూడా చూపిస్తారు, రియల్ లైఫ్లో కూడా చూడాలి. డెజర్ట్ కింద ఉంటుంది, డెజర్ట్ అండ్ మౌంటైన్స్, పెద్ద పెద్ద కొండలు. అంటే అసలు అక్కడ ఉండలేరు, చాలా మటుకు టఫ్ పీపుల్ అక్కడ ఉండొచ్చు, అంత ఈజీ కాదు అక్కడ లైఫ్. నెహ్రూకి ఆ లాజిక్ ఉండే, ఇప్పుడు అక్కడ ఏముందిలే, ఇక్కడ మన లద్దాఖ్లో కూడా, లే లద్దాఖ్లో చైనీస్కి ఇచ్చేసారు కదా పెద్ద టెరిటరీ, ఆల్మోస్ట్ హర్యానా సైజులో ఉన్న స్టేట్ ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అక్సాయ్ చిన్ అంటారు దాన్ని. మన మ్యాప్ చూడడానికి చాలా బాగుంటుంది, కాశ్మీర్ మ్యాప్. ఒకవైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు, నెహ్రూ ఏమనలేదు. ఇటువైపు లద్దాఖ్ చైనా తీసుకెళ్ళిపోయారు. నెహ్రూ ఈ లాజిక్ ఏంటి, పార్లమెంట్లో చెప్పారు అక్కడ గడ్డి కూడా రాదు, మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి అక్కడ అని చెప్పి. ఎస్ కరెక్ట్, నేను కూడా వెళ్ళాను లే లద్దాఖ్కి. కానీ ఆ టెరిటరీ చాలా క్రూషియల్ మనకి. లదాఖ్ వెదర్ కూడా అట్లనే ఉంటుంది. మనం దిగంగానే ఫస్ట్ 6 hours మనం ఏం చేయకూడదని ఫ్లైట్లోనే చెప్తారు వాళ్ళు. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మీరు అక్కడ ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకండి, మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి అంటారు. కరెక్ట్ అది. అట్లాంటి, ఎందుకంటే మన లంగ్స్ చాలా చిన్నది, వేరే అడాప్ట్ అవడానికి. వాళ్ళ లదాఖీ వాళ్ళకి లంగ్స్ పెద్దది. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు ఆ యాటిట్యూడ్లో. నేను చూసాను మ్యాచ్ కూడా, నా ఫేస్బుక్లో ఉంది అది. నేను ఆగస్ట్ 2024లో వెళ్ళాను, ఏప్రిల్ 2024లో వెళ్ళాను. వారం పాటు అక్కడ ఉన్నాను. ఐ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్. కానీ మనకి ఇది మీరు బలూచ్ అని చెప్పిన దానికి మనకి ఇండియాకి చాలా సింపతి ఉంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మన మీద ఆరోపణ ఏంటంటే మనం బలూచ్స్కి ఆయుధాలు ఇస్తున్నాం, మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి. బహుశా ఉండొచ్చు. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, కానీ నేను చెప్తాను, వాళ్ళు తప్పేముంది. వీళ్ళు కశ్మీర్ టెర్రరిస్ట్కి ఇచ్చి వాళ్ళతో మన వైపు ఇచ్చి పుల్వామా కానీ, దాని ముందు ఉరీ కానీ, దాని తర్వాత పెహల్గాం చేపించినప్పుడు మనం కూడా ఎందుకు చెప్పియద్దు? మనం కూడా చేయాలి. ఇజ్రాయలీస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ముందు మహాత్మా గాంధీ అన్నారు, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించాను. ఇప్పుడు అట్లా కాదు కదా, చంప మీద కొడితే నేను ముఖం మీద కొడతాను. రెలవెంట్ అంటే నాకు ఇప్పుడు కూడా ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫిలాసఫీ. ఓకే, ఎవడు మనల్ని కొడితే మనం ఎందుకు ఊరుకోవాలి? వీ షుడ్ హిట్ బ్యాక్. ఆ కల్చర్ మనకు 2014 తర్వాతనే వచ్చింది. దాంట్లో మీకు పార్ట్ 1లో మీకు డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? వీళ్ళందరూ చూస్తుంటారు లైవ్, 26/11 నడుస్తున్నది. వీళ్ళ హ్యాండ్లెస్ పాకిస్తాన్లో కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు వాళ్ళు శాటిలైట్ ఫోన్లో. ఆ టైంలో ఒకడు అంటాడు, హిందూ మూర్ఖ్ హై. హిందువులు, అది యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు, హిందూ మూర్ఖ్ హై, కుచ్నే కరేగా. ఏం చేయడు. మేము ఇంత పెద్ద అటాక్ చేసాం, 26/11 160 మంది చనిపోయారు, చంపేశాం మా టెర్రరిస్ట్ వచ్చి, మీరు ఒక బాంబేని వేసారా మా మీద అన్నారు వాళ్ళు. ఎస్ కరెక్ట్. ఆ టైంలో ఒక ప్రపోజల్ ఉండే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రపోజల్ తీసుకెళ్లారు మన్మోహన్ సింగ్ దగ్గర. సార్ మేము బాంబ్ చేద్దాం, మాకు తెలుసు టార్గెట్స్ ఎక్కడ ఉంది వీళ్ళది, టెర్రరిస్ట్, వాళ్ళు కొడదామంటే అమెరికన్ ప్రెషర్, వద్దు వీళ్ళు కాంప్లికేట్ చేయకండి. 160 మంది చనిపోయిన ఊరుకున్న ఒకటే దేశం మనదే. దానికోసం మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తున్నారు, ఆ యాటిట్యూడ్ మారిపోయింది. మేము ఊరిలో కొట్టారా, మిమ్మల్ని సర్జికల్ స్ట్రైక్ చేసాం, అక్కడ వెళ్ళి కొట్టాం, వాళ్ళ క్యాంప్లో వెళ్ళి కొట్టాం, బార్డర్ క్రాస్ చేసి. మీరు పుల్వామా చేశారా, అక్కడ వెళ్ళి బాలకోట్లో కొట్టాం మనం. దాని తర్వాత పెహల్గాం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలైంది. సో పాకిస్తాన్కి ఒక భయం ఉంది, ఇప్పుడు రిటాలియేట్ చేస్తారు వాళ్ళు టెర్రరిస్ట్, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వస్తున్న టెర్రరిస్ట్. ఇదే లష్కర్ ఏ తోయబా, ఇదే హిజ్బుల్ ముజాహిదీన్, ఎస్ అంటున్నారు వాళ్ళు దే ఆర్ నాట్ డినయింగ్ ఇట్. వాళ్ళు అంగీకరిస్తున్నారు, ఎస్ వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ, ఏం తప్పు ఉంది, మేము చేస్తున్నాం, మీరేం చేసుకుంటే చేసుకోండి. ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం, సరే అట్లానా మనం చూసుకుందాం, మిమ్మల్ని కూడా మనం కూడా కొడుతున్నాం వాళ్ళు. అది సార్, రవీంద్ర కౌశిక్ అని ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక స్పై విచ్ ఇండియా లాస్ట్. అలాగే ఇంకొక కుల్భూషణ్ జాదవ్ అని చెప్పి ఇంకొక స్పై గురించి, ఆయన కేసు చాలానాళ్ళ నుంచి నడుస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది అది కంక్లూజన్? కుల్భూషణ్ యాదవ్ వాజ్ నాట్ ఎ స్పై. ఆయన ఇరాన్లో రిటైర్ అయిన తర్వాత ఇరాన్లో ఒక పోర్ట్లో ఒక నేవీ కన్సల్టెంట్గా పనిచేశారు అక్కడ. ఓకే, నేవల్ ప్రాజెక్ట్ మీద, వాళ్ళ నేవల్ ప్రాజెక్ట్ మీద. అది బహుశా
షిప్ బిల్డింగ్ ఉండొచ్చు, ఏదైనా షిప్ రిపేర్ ఉండొచ్చు. సో ఆయన వాజ్ నాట్ ఎ సర్వింగ్ ఆఫీసర్. ఆయన్ని అక్కడి నుంచి పాకిస్తాన్లో ఉన్న కొంతమంది టెర్రర్ గ్రూప్స్ వాళ్ళు కిడ్నాప్ చేసుకొచ్చి ఐఎస్ఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎందుకంటే బార్డర్ పక్కన ప్రాజెక్ట్ అనమాట వాళ్ళది ఇరాన్లో. సో ఆయన్ని పాకిస్తాన్లో అరెస్ట్ చేయలేదు, ఇరాన్లో చేశారు. ఇరాన్లో చేసి మన వైపు వాళ్ళు తీసుకొచ్చి పాకిస్తాన్కి అప్పగించారు. సో మీరు దాని అండగా అంటే ఇప్పుడు మొన్న యుఎస్లో మన వికాస్ యాదవ్ అని చెప్పి మన దగ్గర ఒక పన్నుని చంపడానికి ట్రై చేసిన ఖాలిస్తానీ అని ఒకరిని అరెస్ట్ చేశారు. ఎక్స్ రా ఆఫీషియల్ అది ఇది అని చెప్పి అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, అన్ని యూరోప్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు యుఎస్కి. మనోళ్ళు ఏం చేశారు మీరు వినుంటారు, ఒక వారం ముందు మణిపూర్లో, మిజోరాం మణిపూర్ ఏరియాలో ఒక 6 మంది యుక్రేనియన్స్ని ఒక అమెరికన్ని పట్టుకున్నారు. వాడిని ఒక స్పైగా చూపించి వాడు అఫ్కోర్స్ వాడు అదే పని చేస్తాడు. వాడు లిబియాకి వెళ్ళి ఎక్కడ గొడవ చేసిండు, సిరియాకి వెళ్ళి ఎక్కడ గొడవ చేసిండు, ఆర్మీ ఎక్కడైనా గవర్నమెంట్ ఉంటే దాని వ్యతిరేకంగా పోరాటం చేయడం వాళ్ళ స్పెషాలిటీ అని. ఏ రోజు వాడిని అరెస్ట్ చేశారు కల్కట్టా ఎయిర్పోర్ట్లో 3 రోజులు మన వాళ్ళు ఉంచుకున్నారు ఎవ్వరికి తెలియకుండా. ఓకే, 3 రోజుల తర్వాతనే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వాడిని. ఆ రోజు సాయంత్రం ఏ రోజు ప్రొడ్యూస్ చేశారు, ఆ రోజు సాయంత్రం అమెరికన్ అంబాసిడర్, ఢిల్లీలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ సెర్జియో గోర్ అజిత్ దోవల్ని వెళ్ళి కలిశారు. ట్వీట్ చేశారు దాని తర్వాత, ఐ హ్యాడ్ అ వెరీ ప్రొడక్టివ్ మీటింగ్ విత్ అజిత్ దోవల్ అని చెప్పి. ఎందుకు వాళ్ళ మనిషిని మనం వేసుకున్నాం, మా మనిషిని అక్కడ పట్టుకున్నారు కదా, చాలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇక అదే జరుగుతుంది. ఇది రష్యా యుఎస్ నడుస్తుండే ముందు, వీళ్ళ స్పై వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ స్పై వీళ్ళు పట్టుకుంటారు, తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు. యుక్రేనియన్స్ ఎందుకు మన దగ్గర రష్యా నుంచి ఫైట్ చేయడానికి వెళ్ళిన 3 మంది ఇండియన్స్ ఉన్నారు పంజాబ్ నుంచి, 3 వీళ్ళు యుక్రెయిన్స్ అరెస్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్తాం, బాస్ మీ 6 మంది మా దగ్గర ఉన్నారు ఏమంటారు, సరే మేము ఇచ్చేస్తాం ఇచ్చేసి మంచి పని. దిస్ ఇస్ వాట్ స్పై వర్సెస్ స్పై అని చెప్పి పాత కామిక్ ఉండే. సో అదొక కామిక్ అని చూసుకోవాలి. కానీ మన యాటిట్యూడ్, ఒక మోదీ గారు చెప్పే ఒక టర్మ్ ఉండే, దాని సినిమా ఘర్మే గుస్కే మారేంగే, మీ ఇంట్లో దూరి మిమ్మల్ని కొడతాం, యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఇప్పుడు. మేము చాలా నాన్ వైలెన్స్, మేము మహాత్మా గాంధీ మనుషులు, అక్కడి నుంచి వచ్చాం మేము, అదంతా పోయింది. మీరు కొడతారా మిమ్మల్ని కొడతారు. అది సినిమాలు చూపిస్తున్నారు. పార్ట్ 1లో మీరు చూశారు, పార్ట్ 2లో కూడా ఉంది అది చాలా మాట. ఎందుకంటే నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు అంటే స్పాయిలర్స్ ఎవరు చాలా మంది చూడలేని చాలా మంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్టోరీ దట్ వాళ్ళ సినిమాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంతా రిలేట్ చేసుకోవచ్చు. మీరు అడిగిన కుల్భూషణ్ యాదవ్ కానీ, రవీంద్ర కౌశిక్ కానీ, ఈ ఇప్పుడు జరిగిన మణిపూర్ మిజోరాంలో పట్టుకున్న వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోయాక్టివ్గా ఎట్లా అయ్యారని చెప్పేసి. సరే, ఇప్పుడు మన స్పైస్ పాకిస్తాన్ వెళ్ళి యాక్టివిటీ చేస్తున్నారు చాలా చూసాం కదా మనం. పాకిస్తాన్ నుంచి స్పైస్ మన దగ్గర ఉంటారు 100%. ఎలాంటి ఇన్స్టెన్సెస్ ఏమైనా వచ్చినాయా మనం పట్టుకున్నాం కానీ ఎప్పుడు మాట్లాడరు దాని గురించి. ఓకే, దాన్ని క్వైట్గా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మన వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటాం, లేకుంటే మన దగ్గరే ఉంచుకుంటాం. ఓకే, రష్యా కూడా చేశారు ఇది, ఫిలిప్కెల్, ఈవెన్ యూకే చేశారు. వాళ్ళు డబుల్ స్పై చేస్తారు, మళ్ళీ వాళ్ళు స్పై చేసి పాకిస్తాన్ పంపిస్తాం. ఆవిడ మన కోసం మళ్ళీ స్పైయింగ్ చేస్తాడు అక్కడ. అట్లాంటి పనులు కూడా చాలా జరిగింది. కానీ మన వైపు మొన్ననే మీరు చూసుంటారు, ఒక 6 మందిని అరెస్ట్ చేశారు స్పైయింగ్ కోసం, పాకిస్తాన్ కోసం. వీళ్ళేం చేశారంటే ఈ కొన్ని రైల్వే స్టేషన్లో, కొన్ని ఆర్మీ యూనిట్స్ దగ్గర ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అంతా సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. అప్పుడు మనమే అనుకుంటాం నార్మల్ పోలీసు వాళ్ళు పెట్టిన కెమెరా అనుకుంటాం, కాదు. వీళ్ళేం చేశారంటే ఆ సీసీటీవీ కెమెరా సోలార్తో పవర్ చేసుకొని అక్కడి నుంచి దాని డైరెక్ట్ యాక్సెస్ పాకిస్తాన్కి ఇచ్చారు త్రూ సిమ్ కార్డ్. అప్పుడు వాళ్ళకి ప్రతి ట్రక్ ఆర్మీ యూనిట్ నుంచి బయటకు, ఇప్పుడు మన దగ్గర మా వైపు సికింద్రాబాద్లో ఏఓసి ఉంది, ఈఎంఈ ఉంది, చాలా మటుకు యూనిట్స్ ఉన్నారు. ఇటువైపు గోల్కొండ వైపు ఆర్టిలరీ సెంటర్ ఉంది. వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, బయటికి ఎంతమంది వెళ్తారు, ఎప్పుడు వస్తారు. వాళ్ళ రైల్వే స్టేషన్ ఉంది, ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది వాళ్ళ అమ్మగూడ దగ్గర. అక్కడ ఒక స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది, ట్యాంకులు తీసుకెళ్తారు. ఇది జరుగుతుంది అంతా సీసీటీవీలో పట్టుకున్నారు. మన వైపు హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది మా ఇంటి దగ్గర, ట్రైనింగ్ సెంటర్, అక్కడ కూడా సీసీటీవీ పెట్టొచ్చు కదా. సో ఇట్లాంటి పనులు చేస్తే చాలామంది ఉన్నారు మన దేశంలో. వీళ్ళు డబ్బుల కోసం అమ్ముడిపోతారు, లేకుంటే సెక్షువల్ బ్లాక్మెయిల్ పట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్. కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. స్పెషల్ ట్రైన్స్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, ఆర్మీ వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి. కొన్ని కేసెస్లో వీళ్ళ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి సోర్స్ అయిపోతుంది. వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆర్మీ ఆఫీసర్స్ని, లేకుంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు. ఇది చాలా డేంజరస్ గేమ్ ఇది. ఈ గేమ్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఎక్స్పర్ట్స్ వాళ్ళు దీంట్లో, వాళ్ళ పని ఇది, వాళ్ళు సెటప్ చేసిన దానికే. అంటే ఏంటి, ఏదో ఇరాన్ వైపు లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఇప్పుడు గొడవ ఉంది అనుకోండి, లేకుంటే అది కూడా లేకుంటుండే వాళ్ళకు ఉంది. ఎందుకంటే తాలిబాన్ వీళ్ళే తయారు చేశారు కదా మొత్తం, భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను.
శివుడు వరం ఇచ్చిన భస్మాసురు ఆయన తల మీద తల తీసుకొచ్చి అది పాకిస్తాన్కి అదే జరిగింది తాలిబాన్తో ఇప్పుడు. కానీ అది కాకుండా మన వైపే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఐఎస్ఐకి వాళ్ళు ఏ ఆఫీసర్ ఐఎస్ఐలో వచ్చినా కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కన్నా పవర్ఫుల్ ఉంటాడు ఆయన. సార్ మూవీలో ఒక సీన్ ఉంది, అంటే స్పాయిలర్ కైండ్ ఆఫ్, ఉజైర్ ఒక అర్షద్ పప్పు అనే క్యారెక్టర్ని బిహెడ్ చేసి ఫుట్బాల్ చేసినట్టు, అది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ అంట కదా, ఫుట్బాల్ మ్యాచ్ అక్కడ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ మనిషిని చూపించారు చంపినట్ల. అది కాదు యాక్చువల్లీ జరిగింది మన వైపు నుంచి, మన సోల్జర్ని బార్డర్ దగ్గర పట్టుకొని చంపి వాళ్ళ తల కోసి తీసుకెళ్లారు వీళ్ళు ఇక్కడి నుంచి. తీసుకెళ్ళి వాళ్ళ ప్రధానమంత్రికి చూపిస్తే ఆయనకు ₹1,00,000 రివార్డ్ ఇచ్చి ఫుట్బాల్. సార్ ఏ ఇయర్ ఇది? కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద సోల్జర్, కానీ కొన్ని సంవత్సరాల ముందు జరిగింది ఇన్సిడెంట్. వాడిని చంపేశారు యాక్చువల్లీ. ఓకే. ఆ ఫుట్బాల్ ఆడారు చూడండి, వాడిని కూడా కొట్టేశారు ఒక రోజు సుపారీ తీసుకొని మూనాలు. ఓకే. అదే చేస్తున్నారు. అన్నోన్ మెన్ చూపిస్తారు, సినిమాలు కూడా చూపిస్తారు. లాస్ట్ ఒక ఐ థింక్ 5th చాప్టర్లో ఎక్కడో చూపిస్తారు అన్నోన్ మెన్ వచ్చి కొడుతున్నది, ఆర్ మేబీ ద లాస్ట్ చాప్టర్. సో అన్నోన్ మెన్ కొట్టారు అన్ని. ఆ చేసినోడు ఆ హెడ్ తీసుకొచ్చినని వీఆర్ ఫినిష్డ్ అప్. కానీ ఆ ఇన్సిడెంట్ చూపించింది లారీలో వాళ్ళ ఇంటర్ గ్యాంగ్ వార్లో చూపించారు, కానీ మన సోల్జర్ కానీ చూపించలేదు దాంట్లో. కానీ జరిగింది నిజమే. ఎక్కడొక సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది అసలు. బికాస్ మీరు ఆదిత్య దారి దగ్గర మీరు మొత్తం సినిమాని డాక్యుమెంటరీగా తయారు చేయమంటే మళ్ళీ ఎవరు చూడడానికి వెళ్ళరు. సినిమాటిక్ లిబర్టీ ఉండాలి కొంచెం. మీరు ఒక బాహుబలి చూసినప్పుడు కానీ ఒక ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు మీరు ఆ బాహుబలి స్పెషల్లీ మీరు ఆ క్యాన్వాస్ చూసి మీరు అంటారు వావ్. అక్కడ మీరు ప్రశ్నలు అడగొచ్చు, ఏంటి ఇట్లా కూడా అవుతుందా, ఇట్లా జరిగిందా అని. కానీ మన దగ్గర వచ్చినప్పుడు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు కొంతమంది, ఇది రియలీ హ్యాపెన్ అని. ఇప్పుడు నా దగ్గర చాలామంది అడుగుతారు, సురేష్ గారు ఇప్పుడు టాక్స్కి పిలుస్తుంటారు, ఛానల్ వాళ్ళు ఆల్రెడీ 3 రివీల్ చేశాను దీని గురించి మిగతా ఛానల్స్లో, అలా అదే ప్రశ్న అడుగుతారు, ఇది రియల్గా జరిగిందా అని. సో అట్లాంటి చాలా మటుకు ఇన్సిడెంట్స్ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే మనకు 2-3 అవర్స్ పడుతుంది, దాని మీద ఒక సపరేట్ స్టోరీ చేయాల్సి వస్తుంది. కానీ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ధురంధర్ అనే ఒక క్యారెక్టర్ని రివెంజ్ అని పార్ట్ 2 ఎందుకు తీసుకొచ్చారంటే, ఫస్ట్ పార్ట్లో వీ డెంట్ ఫినిష్ ద రివెంజ్, అక్కడ ఏం చేయలేదు మనం. సెకండ్ పార్ట్లో వాళ్ళు కొట్టాం. మీరు చూడండి లిస్ట్ తీస్తే నా దగ్గర నా కార్లో పడింది లిస్టు, కొత్త పెద్ద లిస్ట్ ఉంది, 36 మందిని కొట్టాం మనం లాస్ట్ 2023 నుంచి 22-23 నుంచి 16 మందిని కొట్టాం. వాడు షాప్లో వెళ్ళి కొట్టాడు. దాంట్లో దేస్ వన్ ఫెలో, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఐ థింక్ నా ఫోన్లో ఉంది, అది చెప్తాను ఉంటాను నేను, ఐ టెల్ యూ ద స్టోరీ. ఆయన ఏం చేశారంటే, వీడు IC-814 హైజాకింగ్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. దాంట్లో ఒక ఇండియన్ ప్యాసింజర్ని చంపారు, కొత్తగా పెళ్ళి అయిన రుపిన్ కత్యాల్ అని చెప్పి హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు, వాడు గల కోసేసిండు కండహార్లో, చంపేసిండు అజిత్ దోవల్ ముందు. ఓకే. అజిత్ దోవల్కి ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ చేసినోడిని ఒక్కరోజు ఇట్లనే కుక్కలాగా చంపిస్తానని చెప్పేసి. సో దిస్ వాజ్ డన్ అన్నమాట. సో ఆ మనిషి ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత ఆయనకి కరాచీలో ఒక చాలా పాష్ ఏరియా ఉంది, క్లిఫ్టన్ అని చెప్పి. ఓకే. ఈ క్లిఫ్టన్ ఏరియాలో ఏమంటే మన జూబ్లీహిల్స్ లాగా పాష్ ఏరియా, కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ పొలిటీషియన్స్ అండ్ ఆర్మీ ఆఫీషియల్స్, ఇంకెవరిని అక్కడ ఉండనియారు. ఈ చేసిన మనిషి ఇస్ నేమ్ వాజ్ జహీద్ ఇబ్రాహిం మిస్త్రీ. ఓకే. వీడే చేశాడు, నెక్ కట్ చేశాడు. ఈవెన్ మూవీలో కూడా ఉంటారు కదా. వాడు ఏం చేశారంటే, వాడు ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు కరాచీలో, పెద్ద పాష్ ఫర్నిచర్ షాప్. వాడిని ఒకరోజు ఎవరో ఫోన్ చేసి, నేను పెద్ద ఒక ఇల్లు కట్టాను, నాకు ఫర్నిచర్ కావాలంటే, వాడు యూజువలీ రాడు షాప్కి. ఆ రోజు వచ్చాడు, వచ్చి షాప్ బయట ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు హోండా సిటీలో. సడన్గా ఇద్దరు బైక్ మీద వస్తారు, వచ్చి వీడి దగ్గర అడుగుతారు, మీ పేరు జహీద్ ఇబ్రాహిం మిస్త్రీ అని అడుగుతారు. వీడికి పేరు మార్చుకున్నాడు. వీడు పాకిస్తాన్ ఆర్మీ వీడికి కొత్త ఐడెంటిటీ ఇచ్చారు, ఒకటి జహూర్ అఖుండ్ అని చెప్పి వాడు పేరు మార్చుకున్నాడు. కానీ ఒరిజినల్ పేరు అడిగారు. వచ్చిన ఇద్దరు సడన్గా అడిగినాడు, హీ వాజ్ స్టన్డ్ ఫర్ ఎ మినిట్. రియలైజ్ కాయ ముందు కొట్టేశాడు ఫస్ట్ బుల్లెట్. సెకండ్ బుల్లెట్ కొడుతూ అన్నారు, ఇది రుపిన్ కట్యాల్ కోసం అని చెప్పి కొట్టారు. అది ఈ సినిమాలో ఉంది, ఆ సీన్ ఉంది. డీటెయిల్ డైలాగ్ చెప్పలేదు, కానీ జరిగింది ఇది నిజంగా. ఇప్పుడు ఆలోచించండి, వాడు ఇంటి నుంచి బయటికి రాడు, పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ ఉంటారు. ఆ రోజు ఏదో ఫర్నిచర్ చూడడానికి ఎవడో వస్తున్నాడు, పెద్ద ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు, వాడిని పిలిపించిండు. పిలిపించినప్పుడు రాలేదు. ఇలా చేసిన గేమ్ అన్నమాట. అది కాకుండా చాలా మందిని వాళ్ళ షాప్లలో మిగతా ప్లేస్లో కొట్టాం మనం. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఒక సీన్లో చూపిస్తారు, ఫేస్ టైం చేస్తున్నప్పుడు ఒక వీడియో రికార్డింగ్, అది చాలా పాపులర్ సీన్ కదా సార్. దాంట్లో హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్
IC-814 దాంట్లో భారత్ మాతాకి జయం అని చెప్పమని అజిత్ దోవల్ గారు చెప్పినప్పుడు కండహార్లో అది నిజంగా జరిగిందా సార్? జరిగింది. సో ఆయన్ని ఆ కండహార్లో జరిగిన సీన్ని అప్పుడు వీళ్ళు ఎవరెవరు చేశారు అందరిని కొట్టారు. ఇది మీకు ఇజ్రాయలీస్లో కనిపిస్తుంది ఈ యొక్క రివెంజ్ ఫ్యాక్టర్. మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది అథ్లీట్స్ని చంపారు పాలస్టీనియన్ టెర్రరిస్ట్ పిఎల్ఓ వాళ్ళు. ఇజ్రాయెల్ వీళ్ళు ఎంటబడి చేసిన ఎవడో ఉన్నాడు, ఐ థింక్ 8 or 9 మెంబర్స్ దేర్, అందరిని చంపారు, ఒక్కరిని కూడా ఇడవలేదు. లాస్ట్ ఫెలో వాజ్ ఫౌండ్ 10 years తర్వాత, 12 సంవత్సరాల తర్వాత హీ వాజ్ ఫౌండ్ ఇన్ వన్ బ్రెజిలియన్ జంగిల్. దాని లోపల దాచుకున్నాడు వాడు, అక్కడ వెళ్ళి కొట్టాడు. సో అదే పాలసీ మనం కూడా ఫాలో చేస్తున్నాం. అంటే భయం ఉండాలి వీళ్ళకి, చేసి నేను ఎస్కేప్ అయిపోయి పాకిస్తాన్లో ఉంటాను, పాకిస్తాన్ వచ్చి కొడతాం మిమ్మల్ని. సార్ ఇప్పుడు డిమానిటైజేషన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు చాలామంది అంటారు బ్లాక్ మనీ ఎరాడికేట్ అవ్వలేదు, క్యాష్ అంతా మళ్ళా సిస్టంలోకి వచ్చేసింది, అందరూ మార్చేసుకున్నారు అనేది చాలా పాపులర్ థియరీ. ఒక డిమానిటైజేషన్ అనేది ఫెయిల్యూరు అనే అంటారు. కాకపోతే ఏం జరిగిందంటే సినిమాలో చూస్తే డిమానిటైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ ఫేక్ కరెన్సీని పాకిస్తాన్ నుంచి అది కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి, యూపీ ఎలక్షన్ని ఇంపాక్ట్ చేయడానికని, అండ్ యూపీలో డ్రగ్స్ అండ్ గన్ కల్చర్ గురించి ఇదంతా ఈ ఫేక్ కరెన్సీ చుట్టూరే తిరుగుతుందని చెప్పి చూపించారు. సో డిమానిటైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కరెన్సీ ఆర్ బ్లాక్ మనీ? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు అడిగారు కదా ఇప్పుడు, బ్లాక్ మనీ అంటే ఏంటి? అన్అకౌంటెడ్ మనీ, అవుట్ ఆఫ్ సిస్టంలో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టకుండా. అవును, బ్యాంక్ వస్తే ఏమవుతుంది? ట్యాక్సిబుల్ అన్నీ. సో మీ దగ్గర గవర్నమెంట్ ఏమన్నారు, 99% నోట్స్ అన్నీ వాపస్ సిస్టమ్కి వచ్చేసింది అంటే దాని మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ ట్రాక్ చేసుకోవచ్చు, ట్రాకబుల్. అవును. ఓకే, నేను ఢిల్లీ నుంచి వచ్చాను ఆ రోజు రాత్రి ఫ్లైట్లో వచ్చి దిగినప్పుడు ఢిల్లీలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డబ్బులు లేకుండా ఆ టైంలో కొంచెం విత్డ్రా చేయాలని చెప్పి మన బ్యాగేజ్ కరోసల్ దగ్గర ఒక ATM ఉంది అప్పుడు కోటక్ది, అక్కడ వెళ్ళి నేను ఒక 10,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసి పర్స్లో పెట్టగానే నా ఫోన్లో మెసేజ్ వచ్చింది. నేను అనుకున్నాను యూజువలీ విత్డ్రా చేయగానే మెసేజ్ చూస్తే డిమానిటైజేషన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్సర్స్కి ఎగ్జాక్ట్ 8 o'clock నా దగ్గర ఉన్న 500 రూపాయలు అన్నీ నేను విత్డ్రా చేశాను. సరే, తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒకటే మీకు బ్లాక్ మనీ నేను క్లారిఫై చేసేసాను. ఇంకో స్టేట్మెంట్ మోదీ గారి గురించి ఎప్పుడు అంటారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోదీ గారు ఇన్ దిస్, బట్ ఐ థింక్, కానీ మోదీ గారు అన్నారు క్యాంపెయిన్ టైంలో బ్లాక్ మనీ డబ్బులు స్విట్జర్లాండ్లో మిగతా చోట్ల ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తే ప్రతి భారతీయుడి పాకెట్లో 15 లక్షలు నేను ఇస్తా అని చెప్పలేదని, 15 లక్షలు పెట్టొచ్చు అని చెప్పారు. కరెక్టే అది. బ్లాక్ మనీ అనేది స్విట్జర్లాండ్లో పెట్టి అన్ని డబ్బులు బ్లాక్ మనీ కాదు. ఇప్పుడు నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా నడుస్తుంది, ఈజ్ అండర్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పుడు కూడా. స్విట్జర్లాండ్ నుంచి మనకు చాలా డాక్యుమెంట్స్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్స్. కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ పని చేస్తున్న చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో, వాళ్ళకి రెవెన్యూ వచ్చేది వాళ్ళు అక్కడ ఉంచుకుంటారు. వాళ్ళకి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎవరు ఇస్తాడు వాడి దగ్గర పెట్టుకుంటాడు, బెస్ట్ ఈజీ ట్రాన్స్ఫర్స్ ఎవరు చేపిస్తాడు వాడి దగ్గర పెట్టుకుంటారు. అందరు స్విస్ బ్యాంక్లో పెట్టినాడు అందరు బ్లాక్ మనీ కాదు అని అర్థం చేసుకోవాలి. కొన్ని కంట్రీస్తోనే మనకి డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్స్ ఉంది. ఇప్పుడు నేను బ్యాంకాక్లో పనిచేసినప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ ఉంది, అంటే నేను అక్కడ ట్యాక్స్ కడితే ఇక్కడ కట్టక్కర్లేదు, అక్కడ కట్టలేదు అనుకోండి ఇక్కడ కట్టాలి, మా అకౌంట్కి ఇక్కడ డబ్బులు వచ్చినప్పుడు అన్నమాట. సో ఇది డిఫరెన్స్. సో ఎనీవే నేను ఈ అతీక్ అహ్మద్ సబ్జెక్ట్కి వస్తున్నాను, ఎందుకంటే అతీక్ అహ్మద్ వాజ్ ద గై హూ మీరు చెప్పినట్ల అతీక్ అహ్మద్ వాజ్ నాట్ ఇన్వాల్వ్. లెట్ us క్లారిఫై. అతీక్ అహ్మద్ ఫస్ట్ మర్డర్ చేసింది 17 సంవత్సరాల్లో. 10th క్లాస్ ఫెయిల్ అయినాడు యూపీలో. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఫస్ట్ బయటకు వచ్చి, మీకు తెలుసు కదా అక్కడ కల్చర్ యూపీలో అట్లా ఉంటుంది, గ్యాంగ్స్టర్గా తయారైంది. అక్కడ ఇంకొక గ్యాంగ్స్టర్ ఉండే చాంద్ పాషా అని చెప్పి, ఈయన ఏరియా పేరు ఫుల్పూర్. ఓకే, మీకు ఫుల్పూర్ అనగానే మీకు కూడా ఏదో ఫుల్పూర్ ఒక సిటీ ఉండొచ్చు యూపీలోని. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు పోటీ చేసి గెలిచిన కాన్స్టిట్యున్సీ ఫుల్పూర్. ఓకే, ఆయన చనిపోయిన తర్వాత ప్లేస్ 64లో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి పండిత్ పోటీ చేశారు అక్కడ. ఓకే, తర్వాత VP సింగ్ గారు గెలిచారు అదే కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఇదంతా ఎంపీలు చెప్తున్నాను, ఎమ్మెల్యే పదవి నుంచి గెలిచిన మనిషి అతీక్ అహ్మద్. ఓకే, కానీ ఆయన లెట్ us క్లారిఫై హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఈ ఉత్తరప్రదేశ్లో జరిగిన బ్లాక్ మనీకి దాంట్లో ఆయన మర్డరు, ఆయన 100 కేసులు ఉండే, మర్డర్ కేసు దాని మీద 100, ఎక్స్టార్షన్, మర్డర్ ఇది అన్నీ ఉండే. కానీ ఇది మన దాంట్లో చూపించిన సినిమాటిక్ లిబర్టీ వాళ్ళు తీసుకున్నారు. ఓకే,
కానీ ఫేక్ నోట్ ప్రింటింగ్ జరిగిందంటే ఎస్. మీకు గుర్తుంటుంది పార్ట్ 1లో ఒక డైలాగ్ ఉంది. ఒక నాన్నగారు కొడుకు లండన్ నుంచి వచ్చి మినిస్టర్ అండ్ హిస్ సన్ లండన్కి వచ్చి ప్లేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారండి, ప్రింటింగ్ ప్లేట్స్. సార్ ఈవెన్ కార్తీ చిదంబరం కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. ట్వీట్ ఒక ఇంటర్వ్యూలో చేసి మమ్మల్ని ఎలిగేషన్ చేస్తున్నారు మేము కాదని చెప్పి, చిదంబరం అండ్ కార్తీ చిదంబరం కాదని చెప్పారా? కాదు, దట్ ఈస్ ఫాదర్స్. నాన్నగారు చెప్పమని చెప్పండి. ఆ మిషన్ ఇండోర్ ప్రింటింగ్ ప్రెస్లో, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో, మన దగ్గర మింట్ కాంపౌండ్ ఉంది చూడండి, మన దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ నోట్లు ఎక్కువ ప్రింట్ కావు హైదరాబాద్లో, అదంతా ఇందోర్లో జరుగుతుంది. నాసిక్లో జరిగిన ప్రింటింగ్లో ఈ మిషన్ డిస్కార్డ్ చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత. అయిపోయింది, దాని టెక్నాలజీ పాత అయిపోయింది. దాన్ని ఏం చేయాలంటే ముక్కలుగా కోయాలి, దాన్ని స్క్రాప్ చేసేస్తారు. మన నార్మల్ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసే న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లాగా వాళ్ళు ఫుల్ మిషన్ అమ్మేస్తారు. ఇది మనం అమ్మకూడదు. దీని ఏం చేయాలంటే ముక్కలు చేయాలి, ఓకే, చేసి కిలోకి అమ్మాలి. చిదంబరం ఏం చేశారంటే అప్పుడున్న రెవెన్యూ సెక్రటరీ, ఐ థింక్ వాజ్ మాయారాం ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకన్, వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ ఆ లండన్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వానికి అమ్మేశారు సెకండ్ హ్యాండ్గా. ఓకే, వాడేమన్నాడు, నేను వెళ్ళి ఇక్కడ కోసేసుకొని స్క్రాప్లో అమ్మేస్తాను, మీకెందుకు ఇదంతా గొడవ అని చెప్పారు. మంచి వాల్యూ కూడా ఇచ్చాడు, స్క్రాప్ కన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ఆ మిషన్ అట్లనే పాకిస్తాన్కి వెళ్ళింది. 500 నోట్లు ప్రింట్ చేసే మిషన్, 1000 రూపాయలు ప్రింట్ చేసే మిషన్. ఆ ప్లేట్లు లండన్లో ఒకటే కంపెనీ ఉంది, దాని పేరు మర్చిపోయాను నేను. వాళ్ళు లోకంలో 160 దేశాలకి వాళ్ళే కరెన్సీ ప్రింటింగ్ మిషన్ ఇస్తారు. వీళ్ళు పాకిస్తాన్లో నోట్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఏది ఎగ్జాక్ట్ కాపీ, మన 500 రూపాయలు 1000 రూపాయలది. చూస్తే మీకు తెలియదు. పార్ట్ 2లో ఒక సీన్ ఉంది. లాస్ట్ ఈయన్ని ప్రింటింగ్ ప్రెస్కి వచ్చినప్పుడు ఆ నోట్ తీసుకొని రణ్వీర్ పాకెట్లో వేసుకుంటారు. ఒక నోట్ ఇట్లా చూసి పాకెట్లో వేసుకుంటారు. అవును, దర్ ఇస్ అ మీనింగ్ ఇన్ దాట్. ఎందుకంటే అంత యూ కెనాట్ ఈవెన్ డిటెక్ట్ దట్ ఇట్ ఈస్ అ సెక్యూరిటీ థ్రెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. వీళ్ళేం చేస్తారంటే దీన్ని రెగ్యులర్గా 2-3 రూట్ల నుంచి ఇండియాకి తీసుకొస్తారు. ఒకటి యూపీ వైపు నుంచి, అంటే ఉత్తరప్రదేశ్ నేపాల్ బార్డర్. ఇంకోటి కేరళ నుంచి తీసుకొస్తారు, కోడికోడ. అది మీ సినిమాలో చూపించలేదు. ఇట్లాంటివి వీళ్ళు ఏం చేస్తారు, నోట్లో మిక్స్ చేసేస్తారు. ఒక 500 రూపాయలు కట్ట ఉంటే దాంట్లో 2 ఎక్కిచ్చేస్తారు, 3 ఎక్కిచ్చేస్తారు, ఉన్నది ఒరిజినల్ బయటికి తీసేస్తారు. అట్లనే తిరుగుతుంది సిస్టంలో, ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పుడో ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఏదైనా హై సెక్యూరిటీ యూస్ చెక్ చేస్తే అప్పుడు పట్టబడుతుంది. అది ఈ నోట్లు ప్రింట్ చేశారు. మోదీ గారు సరే, ఇట్స్ అ సినిమాటిక్ లిబర్టీ అగైన్. మోదీ గారు నిజంగా డిమానిటేషన్ దానికోసం చేశారంటే బహుశా ఉండొచ్చు. బ్లాక్ మనీ వాజ్ ట్యాకిల్డ్ బికాజ్ బ్లాక్ మనీని సిస్టమ్కి 95%, 96% నోట్లు వచ్చేస్తుందంటే గుడ్. మన దగ్గర తిరుమలలో 400 కోట్లు ఇప్పుడు కూడా పడి ఉన్నాయి. 500 రూపాయలు 1000 రూపాయలు ఆ రోజు రాత్రి తీసుకొచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా వేసారు, తీసుకొచ్చి హుండీలు వేశారు. కానీ అది ఎక్స్చేంజ్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చెప్పారు సారీ, ఇదంతా బ్లాక్ మనీ, ఇదంతా వీళ్ళు ఇల్లీగల్గా తీసుకొచ్చిన డబ్బులు, మేము దాన్ని ఎక్స్చేంజ్ చేయి. ఇప్పుడు కూడా పడినాయి. ఐ థింక్ 370 కోట్లు 400 కోట్లు పడినాయి. సార్ కంట్రీ ఇంత డెవలప్ అవుతుంది కదా మన కంట్రీ, బట్ ఈ ప్రింటింగ్ ప్రెస్లు కానీ లేకపోతే కరెన్సీకి చేసే రా మెటీరియల్ కానీ వై వీఆర్ స్టిల్ డిపెండ్ ఆన్ ద అదర్ కంట్రీస్ అంటే? దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి ఎస్ యూఆర్ కరెక్ట్, మనం రాకెట్లు పంపిస్తున్నాం స్పేస్కి, ఇదన్నీ చేస్తున్నప్పుడు ఇదెందుకు చేయట్లేదు అని గుడ్ క్వశ్చన్. నాకు కూడా దానికి ఒక ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. బట్ నా లాజిక్ ఏంటంటే అది సప్లై చేసిన కంపెనీ ఆ పేపరు ప్లేట్ అన్నీ వాళ్ళే చేస్తారు. 160 దేశాలకు చేస్తున్నప్పుడు దే మస్ట్ బి రియల్ ఎక్స్పర్ట్స్ అనుకుంటాను బహుశా. మన దగ్గర ఇదే జరుగుతుంది. రేపు ప్రింటింగ్ ప్రెస్ కొట్టినప్పుడు 500 రూపాయలు ఫస్ట్ కలర్లో వస్తే నెక్స్ట్ బ్యాచ్ ఇంకో కలర్లో వస్తే మీకే డౌట్ వస్తుంది ఏదో సో ఐ విల్ లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఆర్బీఐ ఎక్స్పర్ట్ని ఎవరైనా పిలిపించుకొని మీరు అడగాలి సబ్జెక్ట్ క్వశ్చన్. లేకుండా మన దగ్గర మింట్ కాంపౌండ్ నుంచి రిటైర్ అయిన ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకోవాల్సి వస్తుంది. కానీ మై ఆన్సర్ ఇస్ దిస్, ఈ మోదీ గారు అనౌన్స్ చేసిన రోజు మీరు ఆ సీన్లో చూసుంటారు. ఐ డోంట్ వాంట్ బి అ స్పాయిలర్ అగైన్. ఆయన ఈజ్ కిల్డ్ ఆర్ కమిట్ సూసైడ్ చేసుకున్నాడు ఆ రోజు రాత్రి. దుంకేశాడు పైనుంచి. ఎందుకంటే 60,000 కోట్లు అంటే 60,000 ఉండకపోవచ్చు, 40,000 ఉంటే కూడా చాలు. యాక్చువల్ అమౌంట్ వాజ్ నెవర్ స్పెసిఫైడ్. కానీ అక్కడన్నీ నోట్లు పెట్టి కొట్టేసి పెట్టిన నోట్లు 10 పైసా పనికిరాదు. దాంట్లో మిర్చి బజ్జి కూడా తినలేదు దాంట్లో పెట్టేసి. ఆ పద్ధతికి వచ్చేసింది. ఆడు సూసైడ్ చేసుకోండి, దుంకేసిండు 8th ఫ్లోర్ నుంచి. సో దాట్ ఇంపాక్ట్ మోదీ గారు చేసింది ఇంపాక్ట్. చాలామంది అన్నారు లైన్లను పడి 9 మంది చనిపోయారు, బ్యాంక్ వెళ్ళారు అదని. ఇప్పుడు మన ఎల్పిజి కనెక్షన్ ఎట్లా నడుస్తుంది అట్లనే ప్యానిక్ ఉండే ఆ టైంలో. అక్కర్లేదు. నేను నా దగ్గర చెప్పాను చూడండి, నా దగ్గర 10,000 రూపీస్ నోట్స్ ఉండే.
నేను ఫస్ట్ ట్యాక్సీ డ్రైవర్కి 1500 ఇచ్చేసాను, అయిపోయింది. వాడు ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటాడో నాకు తెలియదు, వాడికి తెలియదు కూడా డిమానిటైజేషన్ అయిందని. బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, దట్ టైమ్ ఇట్స్ లీగల్ కరెన్సీ, అంతే కదా, ఎక్స్చేంజ్ చేసుకుంటే లీగల్ టెండర్. బట్ ఇఫ్ యూర్ జెన్యున్ యూ కెన్ గో అండ్ ఎక్స్చేంజ్ ఇన్ ద బ్యాంక్ అప్ టు ఎ లిమిట్ అని చెప్పారు అప్పుడు. కానీ ఇట్ వాజ్ ఎ మాస్టర్ స్ట్రోక్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సార్, దాని తర్వాత బ్లాక్ మనీ ఆగిందా లేకుంటే కౌంటర్ ఫిట్ కరెన్సీ ఆగిందా అంటే ఆగలేదు. ఇప్పుడు కూడా వస్తున్నాయి కౌంటర్ ఫిట్ కరెన్సీ మన దేశాలు. కానీ చాలా మటుకు ఇప్పుడు ఏటీఎంలో కూడా మీరు తీస్తున్నప్పుడు అక్కడే పట్టుకుంటున్నారు. ఏటీఎం ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ స్కానర్ విచ్ డిటెక్ట్స్ అన్నమాట. సార్, మన కంట్రీలో ఈ టెర్రరిజం, యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ చూస్తే ఈ IC 814 అనేది ఒక బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ అవర్ హిస్టరీ. కరెక్ట్. అంటే ఆ టెర్రరిస్టుల డిమాండ్లకి ఏదైతే సరెండర్ అయ్యి కొంతమందిని వదిలేసామో దే కంటిన్యూ టు గో టు పాకిస్తాన్. అక్కడ చాలా ఆపరేషన్స్, మన దగ్గర చాలా కిల్లింగ్స్ అన్నీ వాళ్ళే ఇప్పుడు కూడా మాస్టర్ మైండ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ ఎ బ్లండర్ ఆబ్వియస్లీ. ఇప్పుడు కనుక ఒక ప్లేన్ ఇండియాలో హైజాక్ జరిగితే హౌ విల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీల్ ఇట్? ఆ రోజు జరిగిన దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, చాలా మిస్టేక్స్ జరిగింది. దాని తర్వాత రివ్యూ చేసుకొని కరెక్ట్ చేశారు. ఒకటి, ఆ ప్లేన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతించకూడదు. అది చేసిన ఫస్ట్ అది దుబాయ్కి వెళ్ళింది ఫస్ట్. దాని తర్వాత పాకిస్తాన్కి వచ్చారు, పాకిస్తాన్లో ఆయుధాలు ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత కండహార్కి వెళ్ళింది. ఒకసారి మన దేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనకు దాని మీద కంట్రోల్ లేదు. ఇప్పుడు మన దగ్గర నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ప్రతి సిటీలో ఉన్నారు. ఇప్పుడు 26/11 తర్వాత హైదరాబాద్ లాంటి చోట్ల కూడా, చెన్నై కానీ ముంబై కానీ ప్రతి చోట్ల ఇప్పుడు NSG ఉన్నారు, బ్లాక్ క్యాట్ కమాండోస్. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్. దీంట్లో హైజాకింగ్లో అన్నిటికంటే పెద్ద టాలెంట్ నెగోసియేషన్. దానికి టాలెంటెడ్ వాళ్ళు ఉంటాడు నెగోషియేట్ చేయడానికి. అంటే అంటాడు, నన్ను 300 మంది కావాలని చెప్పారు ఫస్ట్. అజిత్ దోవల్ వాజ్ ఇన్ఛార్జ్ అప్పుడు. ఫస్ట్ 30 అన్నారు, దాని తర్వాత తగ్గించారు. దాని తర్వాత లాస్ట్లో 3 ఇచ్చారు. మనం మీరు బ్లండర్ అని చెప్పొచ్చు. మీరు అనుకోండి, మీరు అజిత్ దోవల్ ప్లేస్లో ఉన్నారు, ఈ ప్లేన్ కండహార్లో కూర్చున్నది, దాంట్లో 200 మంది ఇండియన్ ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర బాంబులు, గ్రెనేడ్లు అన్నీ ఉన్నాయి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఒక గ్రెనేడ్ కొట్టేస్తే అందరు పోతారు ఒకటేసారి. మీరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నెగోషియేట్ చేయడం అంటే కొలాటరల్ డ్యామేజ్, లేటర్గా జరిగే కొలాటరల్ డ్యామేజ్ ట్రేడ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడో మీ రిలేటివ్ దాంట్లో కూర్చున్నారు అనుకోండి, మీ బ్రదర్ సిస్టర్ ఆ ప్లేన్లో ఉంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆబ్వియస్లీ మీరు అంటారు ఇడ్చేసేయండి, పోతే ఏమైంది, ముగ్గురే కదా పోనీయండి అంటారు. బయట కూర్చొని దట్ ఈస్ అ బ్లండర్ అని చెప్పడానికి చాలా ఈజీ. కానీ మనం సొంత మంది అక్కడ ఆ ప్లేన్లో ఉంటే దెన్ యూ విల్ నో ద రియాక్షన్ ఆఫ్ ఇట్. ఒక రూపిన్ కత్యాలు చంపారు వాళ్ళు మిగతా 200 మంది చెప్పడానికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకోరు. విత్ ఇన్ మినిట్స్ దే కెన్ డూ ఇట్. అండ్ మీరు లేరు, మీకు ప్రొటెక్షన్ లేదు, ఏం లేదు. కండహార్లో కూర్చున్నారు, తాలిబాన్ వాళ్ళు ఉన్నారు అక్కడ. మన కమాండోలో మనం చేయడానికి ఏం ఆబ్జెక్షన్ లేదు. కానీ ఆ రోజు అమృత్సర్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు దాన్ని ఆపాలు ఉండే. ఇప్పుడున్న టెక్నాలజీ ఏం చేస్తారు? టెక్నాలజీ కాదు, ఇప్పుడున్న స్ట్రాటజీ ఏంటి? దాని ముందుకు లారీ తీసుకొచ్చి పెట్టేస్తారు. నువ్వు ఎట్లా టేక్ ఆఫ్ చేస్తావు చూద్దామని చెప్పి. ఓకే, మీరు లారీ తీసుకొచ్చి దాని ముందు పెట్టేస్తారు, ఫినిష్డ్. మీరు టేక్అప్ చేయలేరు. సో దెర్ ఆర్ మెనీ యాంటీ హైజాకింగ్ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్పెషలైజ్డ్ యూనిట్స్ ఉంది, దానికి చెప్పాను కదా, NSGలోనే ఉంది చాలా మటుకు యూనిట్స్. వాళ్ళు చేసుకుంటారు ఇదంతా. కానీ ఆ టైంలో జస్వంత్ సింగ్ గారు కానీ, అజిత్ దోవల్ గారు కానీ, ఆ టైంలో నిర్ణయం తీసుకున్న వాజ్పేయి గారు కానీ, ఎవరైనా ద డిసిషన్ హ్యాడ్ టు బీ టేకన్. ఎక్కడో ఒక రాజ్యంలో 200 మంది మన ప్యాసింజర్స్ ఒక ఎయిర్క్రాఫ్ట్ లోపల కూర్చున్నారు. అక్కడున్న హైజాకర్స్ దగ్గర ప్రతి ఆయుధం ఉంది. వాళ్ళు ఒక ఫ్యూ సెకండ్స్లో ఎయిర్క్రాఫ్ట్ ధ్వంసం చేసి వాళ్ళు చనిపోవడానికి రెడీ ఉన్నారు. వీళ్ళందరూ 200 మంది పోతారు. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఆబ్వియస్లీ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు. అరే మీరు ఇంత చేయలేరా, 200 మంది చనిపోయారు, మీరు ఆ టెర్రరిస్ట్ నిడిచేస్తే అయిపోతుండే కదా. సో ఇట్ ఇస్ నాట్ ఎ బ్లండర్. అట్ దాట్ మూమెంట్ దట్ డెసిషన్ వాస్ టేకన్, అంతే. సరే వాళ్ళ తర్వాత ఈ హఫీజ్ సయీద్ కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళందరూ కలిసి చేసిన అత్యాచారం మనకు కౌంట్ లేదు. కానీ దట్ డే ఇట్ హ్యాడ్ బి డన్. కానీ ఈ పొజిషన్లో ఇప్పుడున్న దాంట్లో గవర్నమెంట్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు హైజాకింగ్ మీరు ఎప్పుడైనా విన్నారా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్? లేదు. మీరు ఇంత చెప్తున్నారు హైజాకింగ్ గురించి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడతారు కదా. యూపీ నుంచి ఒక ప్లేన్ 2 హైజాక్ చేశారు ఇందిరాగాంధీ టైంలో. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు చూడండి ఆ టైంలో, రాజ్నారాయణ కేసు. అప్పుడు వాళ్ళ తర్వాత ఇడిపించుకున్నారు, వాళ్ళని నెగోషియేట్ చేసి వాళ్ళు తీసుకు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ హైజాకర్స్. 2 కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు, యంగ్స్టర్స్. తర్వాత కాంగ్రెస్లో వాడు ఒకరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు ఈ హైజాకర్కి, యూపీ నుంచి. ఒకరిని అక్కడ DCC ప్రెసిడెంట్ చేసిండు. అప్పుడు చెప్పండి ఎవరు తప్ప, ఎవరు హైజాకర్? సరే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అట్లాంటి స్టోరీస్ మనం కౌంటర్ చేయడానికి. ఎందుకంటే నాకు డేటా, నేను ఎప్పుడు మాట్లాడుతాను డేటాతో మాట్లాడుతాను, స్టాటిస్టిక్స్తో మాట్లాడతాను.
సో నాట్ జస్ట్ లైక్ దట్. సార్ దావూద్ ఇబ్రహీం గురించి అండ్ హిస్ క్లౌట్ ఆన్ బాలీవుడ్ గురించి కథలుగా వింటాం కదా మనం. అటువంటి స్టోరీస్ ఏదన్నా తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ కానీ ఇక్కడ వాళ్ళు కానీ సౌత్ సెలబ్రిటీస్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? నేను తెలుసు కానీ మాట్లాడలేను ఎక్కువ. నేను చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఆర్వీఎస్ మనీ అని చెప్పి అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉండే 26/11 జరిగిన రోజు. ఓకే. ఆయన్ని నేను ఫస్ట్ జనం టీవీ కేరళలో సీఈఓగా ఉన్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ టైం. ఆయన కేరళలో మాట్లాడినప్పుడు, ట్రివాండ్రంలో మాట్లాడిన ఆఫ్ ద రికార్డ్ నాకు ఒక మాట చెప్పాను. సురేష్, సినిమా ఫైనాన్సింగ్ అంతా అండర్ వరల్డ్ డబ్బులు. సినిమా వేరెవర్ ఇండియాలో ఇట్ ఈస్ ఇట్స్ అండర్ వరల్డ్ డబ్బులు. ఎందుకంటే మీకు అంత డబ్బులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఎవడు ఇవ్వడు. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం మీకు డబ్బులు ఇస్తే ఆ 2-3 కండిషన్ పెడతాడు. ఒకటి, నాకు డబ్బులు రావాలి రిటర్న్, డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ అంతా నాకు కావాలి, ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తారు నేను డిసైడ్ చేస్తాను, ఎవడు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు నేను డిసైడ్ చేస్తాను. ఆ మ్యూజిక్ రైట్స్, ఆ టైంలో మ్యూజిక్ రైట్స్ చాలా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎవడు పట్టించుకోడు మ్యూజిక్ రైట్స్. దానికోసం గుల్షన్ కుమార్ చంపారు కదా టీ సిరీస్ గుర్తుందా అంతా. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన బొంబాయిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఉన్నప్పుడే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి డెప్యుటేషన్లో వెళ్ళారు. ఆయన ఒక మలయాళం సినిమా గురించి చెప్పారు నాకు. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో నేను మలయాళం సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నానంటే ఆ మలయాళం సినిమాకి ఆ టైంలో 50 కోట్ల పెట్టుబడి. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు దుబాయ్ నుంచి, వచ్చి 50 కోట్లు సినిమా అనౌన్స్ చేసి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్నీ చేసి లాంచ్ సెరమనీ. దాంట్లో హీరోకి 5 కోట్లు, 5-6 కోట్లు, హీరోయిన్కి 2 కోట్లు, కెమెరామెన్ వాడు వీడు డైరెక్టర్ అందరికి డబ్బులు పంచిపెట్టేసి 50 కోట్లు అయిపోయినాయి. ఆ సినిమా ఎప్పుడు బయటికే రాలేదు, సినిమా లాంచే కాలేదు. ఓకే. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే అది బ్లాక్గా వైట్గా కన్వర్ట్ చేశారు. ఈ హవాలా డబ్బులన్నీ అట్లనే నడుస్తారు. ఇది దావూద్ ఇబ్రాహిం టైం నుంచి అందరికీ తెలిసిందే. ఇది ఆయన 2-3 దాంట్లో పెట్టుబడి పెట్టాడు, అందరు చేస్తారు అది. ఆ టైంలో హాజీ మస్తాన్ వీళ్ళందరూ అండర్ వరల్డ్ గ్యాంగ్స్ ఉన్నప్పుడు 1 వాజ్ రియల్ ఎస్టేట్, నెక్స్ట్ వాజ్ సినిమా, అండ్ 3వ సినిమా నుంచి వచ్చే రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్, మ్యూజిక్ రైట్స్ అన్నీ ఉంటాయి. ఇది వీళ్ళ మెయిన్ పని. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మాట, ఒక తెలుగు సెలబ్రిటీ ఎవరన్నా ఉన్నారా అని నేను అడిగితే మీరు చెప్పనన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారా ఫిలిమ్స్లో? నేను ఆయన చెప్పిన ఒక పేరు ఉంది కానీ అన్లెస్ ఐ హ్యావ్ ప్రూఫ్ నేను ఒకరి మీద అలిగేషన్ చేయలేను. అంటే డబ్బులు సినిమాలో ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. డబ్బులు సినిమాలో ఉన్నాయి, డబ్బులు నడుస్తున్నాయి, డిస్ట్రిబ్యూషన్. ది మెయిన్ థింగ్ ఈజ్ మీరు అర్థం చేసుకోండి, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ టైంలో. అండ్ దిస్ అగైన్ మణి గారు చెప్పారు, రీసెంట్లీ ఆయన పద్మశ్రీ ఇచ్చారు ఈసారి ఆర్వీఎస్ మణి గారికి, మోదీ గవర్నమెంట్. సో ఆయన అందుకని 26/11 ఆయనే హ్యాండిల్ చేసిండు మొత్తం. ఆ రోజు ఆ కంట్రోల్ రూమ్లో ఢిల్లీలో ఎవరు లేరు, పాకిస్తాన్ పిలిపించుకున్నారు మొత్తం. హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ అందరూ పాకిస్తాన్ పిలిపించుకున్నారు. ఓకే. ఒక్కరు లేరు ఇక్కడ. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ అటాక్ జరగదు. ఇట్స్ అ సపరేట్ స్టోరీ, ఇట్ ఈస్ దైర్ ఇన్ మై ఇంటర్వ్యూ, యూ కెన్ సీ దట్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఇది అన్నిట్లో ఉందండి. ఎక్కడది? రియల్ ఎస్టేట్లో ఉంది, సినిమాలో ఉన్నాయి, ప్రతి దాంట్లో. ఈవెన్ యూ సీ ఎ లాట్ ఆఫ్ క్యాష్, మీకు డౌట్ రావాల్సింది. దానికోసం డిజిటల్ వచ్చిన తర్వాత అక్కడే పెద్ద ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్లో ప్రతి దాంట్లో ఇప్పుడు 10 రూపాయలు కూడా క్యూఆర్ కోడ్ కొడతాడు. మా ఇంటి దగ్గర కింద ఉన్న పానీపూరి వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఎంత సంపాదిస్తున్నాడంటే అతను నెలకు. ఎందుకంటే ఆయనకి రోజుకి ఎంతమంది వస్తారు పానీపూరి తింటారు, ఇంత ముందు క్యాష్ ఉండే మొత్తం. దాని తర్వాత క్యూఆర్ కోడ్ కొట్టాడు. అట్లీస్ట్ 80% మంది అయినా క్యూఆర్ కోడ్ కొడతారు. క్యాష్ ఎవడో తీసుకొని తిరగాడు. ఇప్పుడు నా పర్స్ ఎక్కడుందో నాకే తెలియదు. వారమైంది నేను పర్స్ చూసి ఎక్కడ పడింది బండ్లో. ఆ పరిస్థితిలో ఉన్నానమాట. సో క్యాష్ ఉన్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్లీ ట్రాక్ అవుతుంది, బ్యాంక్కి వెళ్తుంది. ప్రతిరోజు నువ్వు 5,000 సంపాదిస్తున్నావు, 10,000 సంపాదిస్తున్నావు, బ్యాంక్ మేనేజర్ చూస్తున్నాడు. నెలకి ఇంత వచ్చింది, వాడు ఐటీని ఇన్ఫార్మ్ చేయాలి, వాడు రూల్ ఉంది అది. వాడు వచ్చి అడిగిన పాన్ కార్డ్ ఎక్కడ. సో సినిమాలో కూడా ఇదే రోల్ అనమాట. సో టుడే ప్రొఫెషనల్ కంపెనీస్ వచ్చేసారు, ధర్మ ప్రొడక్షన్స్ కానీ ఇట్లాంటి చాలా మటుకు పెద్ద రాజమౌళి గారు ప్రొఫెషనల్ అందరూ చెక్ పేమెంట్ అన్నీ నడుస్తుంది. కానీ అక్కడ కూడా ఉందా అంటే ఇప్పుడు కూడా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎందుకంటే వీళ్ళ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు డౌట్ వస్తుంది. 30 కోట్ల ఫ్లాట్ కొనడము, 50 కోట్ల ఫ్లాట్లు కొనడం అని ఆటోమేటిక్లీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి డౌట్ వస్తుంది. ఏంటో నేను ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను ఇట్లా కొనలేకపోతున్నాను, వీళ్ళు ఎట్లా కొంటున్నారు, వీళ్ళకి ఒక సినిమా కూడా హిట్ కాలేదు, మళ్ళీ వీడికి ఎక్కడి నుంచి 30 కోట్ల ఫ్లాట్ అని అడుగుతారు. అది దట్ ఈస్ ఆ ఎర్ర పోయింది దావూద్ ఇబ్రాహిం తర్వాత. ఎందుకంటే దాని తర్వాతనే మన అందరూ, ఈవెన్ మన జితేంద్ర కూతురు ఉంది కదా, పేరు మర్చిపోయాను ఆమె, షీ ఆల్సో స్టార్టెడ్ కార్పొరేట్ బాలాజీ టెలిఫిల్మ్స్, ఎక్తా కపూర్, వీళ్ళందరూ కార్పొరేట్ ఫిల్మ్ స్టైల్. నాకు ఒకటి అర్థం కాదు, నా చిన్నప్పుడు ఐ హ్యావ్ వన్ క్వశ్చన్.
దావూద్ ఇబ్రహీం గురించి మనం ఇంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇంత హెడ్ మీద ఇంత ఉంది రివార్డ్ అది ఇది మాట్లాడుకుంటాం కదా, నాకు ఒక పిక్చర్ ఉంది, ఇట్ ఈ స్టిల్ ఇన్ మై మైండ్. షార్జాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే గ్యాలరీలో ఉంటారు ఆయన, ఫోన్లో పట్టుకొని కూర్చున్నాడు. అసలు హౌ డిడ్ దిట్ హ్యాపెన్ అసలు? అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడ ఇండియన్ అఫీషియల్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, అందరూ ఉండాలి. అలాంటిది ఒక హై ప్రొఫైల్ ఇంటర్పోల్ వాంటెడ్ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి మ్యాచ్ చూడగలిగాడు అంటే అసలు అది ఎలా పాసిబుల్? ఆ టైంలో షార్జాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండే. ఓకే, అప్పుడు ఇండియా షార్జా కానీ ఇండియా యూఏఈ, ఇండియా మిగతా కంట్రీస్ ఎక్స్ట్రడిషన్ అగ్రిమెంట్ లేకుండే. ఓకే, రెడ్ కార్నర్ నోటీస్ అంటారు ఇంటర్పోల్. మీరు చెప్పిన అరెస్ట్ రెడ్ కార్నర్ నోటీస్ అంటే వాడు ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనిపించిండో, ల్యాండ్లో ఎక్కడైనా కనిపించిండో, ఇండియా ఎంటర్ అవుతున్నప్పుడు, ఏ దేశం ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళని అక్కడ ఉన్న పోలీస్ వేసుకుంటారు. తర్వాత ఇండియాని ఇన్ఫార్మ్ చేస్తారు, మీరు కావాల్సిన మంచి దావూద్ ఇబ్రాహిం మా దగ్గర ఉన్నాడు, నిన్న రాత్రి ఎయిర్పోర్ట్లో దొరికిండు, మాకు ఇమిగ్రేషన్లో పట్టుకున్నాం. దాని తర్వాత ఎక్స్ట్రడిషన్ ప్రొసీడింగ్స్ ఉంటుంది. ఇప్పుడు మన విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా, అది చాలా సంవత్సరాలు నడుస్తుంది. సో అగ్రిమెంట్ లేని కంట్రీస్కి వెళ్ళి వీళ్ళు అక్కడ అదే యూకేలో చేస్తున్నారు వీళ్ళకు. కేమెన్ ఐలాండ్స్ చాలా ఉన్నాయి అట్లాంటి దేశాలు, మనకు అగ్రిమెంట్ లేదు. దుబాయ్ ఇప్పుడు చూడండి, ప్రతి నెల 2-3 పంపిస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు. ఎందుకంటే మనం కూడా అదే ఆనర్ చేస్తాం. వాడు అక్కడ ఏమైనా దోపిడీ చేసి మన దగ్గరకు వచ్చిన మన ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తున్నాం. వీ డూ ఇట్ బోత్ వేస్. సరే, ఆ టైంలో దావూద్ ఇబ్రాహిం ఎస్, ఎందుకంటే ఆ టైంలో ఆ కల్చర్ అట్లా ఉండే, బెట్టింగ్ చాలా ఉండే, కోట్లు బెట్టింగ్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు కూడా తక్కువ కాదు, కానీ ఇప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ లీగల్, హాఫ్ ఇస్ ఇల్లీగల్. కానీ ఆ టైంలో మొత్తం మ్యాచే ఫిక్సింగ్ చేసేస్తుండే ఆ టైం, మీకు గుర్తుంటుంది. అది పెద్ద స్టోరీ. ఇంకోటి సార్, అండ్ ఇది బిగ్ క్వశ్చన్ అందరికీ, దావూద్ ఇబ్రహీం ఉన్నారా లేకపోతే స్పాయిలర్, ఇది సినిమాలో చూపించినట్టు ఆయన పాయిజన్ చేసి ఇండియన్స్ చంపేశారు అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఏజ్ లాస్ట్ అపియరెన్స్ ఎక్కడ సార్ అసలు? పబ్లిక్ అపియరెన్స్ జావేద్ మియాందాద్ కూతుర్ని అక్కడ పెళ్లి ఉండే కదా వీళ్ళ కూతురు, దాంట్లో రాలేదు ఆ రోజు. ఈ వాజ్ సపోజ్ టు బి దేర్, కానీ దుబాయ్ పోలీస్ ఆయన వెంటబడ్డారు ఆ రోజు. వీడు దొరికితే వేసుకోవాలని చెప్పేసి, ఇండియా చాలా ప్రెషర్ పెడుతున్నారు మా మీద, వీడు దొరికితే వేసేసుకుందామని, కానీ ఈ డిడ్ంట్ కమ్ ఫర్ ద వెడ్డింగ్. ఓకే, ఆ రోజు. సో హీఈస్ డెడ్ ఏంటి? ఐ థింక్ మస్ట్ బి డెడ్ బై నౌ, నాకు అదే డౌట్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఒకటి ఘర్మే గుస్కే మారంగా ఉన్న క్రౌడ్ వాని కూడా కొడతారు కావాలంటే. అవును, వాడిని కొట్టడానికి చాయ్ చేసింది, మీరు గుర్తుంటుంది ఛోటా రాజన్. అవును, ఛోటా రాజన్ ట్రై చేసాను కదా, అవును. తర్వాత బ్యాంకాక్ పారిపోయింది ఆయన. సో దావూద్ ఇబ్రాహిం ఇప్పుడు ఆయన రోల్ ఇస్ నెగ్లిజిబుల్. ఓకే, ముందు ఆయన నిన్ననే ఆయనది ఒక పాత ఫ్లాట్ ల్యాండ్ ఏదో ఉండే, అది అమ్మారు ఆక్షన్లో. కొనడానికి భయపడుతుండే మనుషులు, ఇప్పుడు కొంటున్నారు ఆక్షన్లో. ఓకే, అది సార్ దురంధర్ కంక్లూజన్, వీల్ కమ్ టు ఏ కంక్లూజన్. లాస్ట్లో ఒక సీన్ చూపించారు, హంజా లేకపోతే జస్క్రీత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవకుండానే చాలా ఎమోషనల్గా వెనక్కి వెళ్ళిపోతారు. సో ఒక స్పైని ఎవరన్నా రిక్రూట్ చేసి ఆయన ఒక మిషన్ చేసినప్పుడు, ఆ మిషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆయన నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చా, వెళ్ళకూడదా? యూజువలీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ రాలో పనిచేసేటోళ్ళు ఎప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో వాళ్ళు యూజువలీ డెప్యుటేషన్లో వస్తారు, పోలీస్ నుంచి, ఆర్మీ నుంచి వస్తారు, ఆర్మ్ ఫోర్సెస్ నుంచి. వాళ్ళు పనిచేసే టైంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పరు ఎక్కడ పనిచేస్తున్నారని. పొద్దున బ్యాగ్ తీసుకొని పోతారు, వచ్చేస్తారు. ఏమనంటే ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, అది ఇది అంటారు వీళ్ళు. సార్ వాళ్ళు అదే కదా, వాళ్ళు ఐదర్ ఫ్రమ్ ఆర్మీ ఆర్ పోలీస్, ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అని చెప్పారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పెద్ద బిల్డింగ్ ఉంది ఢిల్లీలో మీకు, వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ చేస్తారో తెలియదు. వీళ్ళ కొంతమందిని కన్సులర్ యాక్సెస్లో పెట్టేస్తారు, అంటే ఫారిన్ కంట్రీస్లో ఎంబసీలో పనిచేస్తారు. వాళ్ళ పని ఏంటి, అక్కడ వెళ్ళినాక ఇట్లాంటి క్యారెక్టర్స్ మీద నిఘా పెట్టడం. ఓకే, దుబాయ్కి పంపిస్తే ఆ దుబాయ్లో ఉన్న ఇండియన్ అండర్ వరల్డ్ నుంచి ఎవడోడు ఉన్నాడు వాడిని చూసుకుంటాడు. తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు గవర్నమెంట్, వీడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు కన్సులర్ ఇది ప్రెషర్ పెట్టి రెడ్ కార్నర్ నోటీస్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చేస్తారు. సో వాళ్ళు యూజువలీ వాళ్ళ కెరియర్ అయిన తర్వాత వాళ్ళు, నాకు తెలిసిన సొంత ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఐ కెన్ సే హిజ్ లొకేషన్, ఆయన చెప్తూ ఉంటారు ఇప్పుడు. ఈజ్ ఇన్ ట్రివాండ్రమ్. ఓకే, ఆయన మీడియా పర్సనాలిటీ. ఆయన హీ వర్క్డ్ ఇన్ రా. తర్వాత డెప్యుటేషన్ ఎంత అయిన తర్వాత రిటైర్ కాదు, డెప్యుటేషన్కి వెళ్ళిండు. కొన్ని సంవత్సరాల తర్వాత హీ లెఫ్ట్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఇట్సెల్ఫ్, వాలంటరీ తీసుకున్నారు. ఇప్పుడు ఒక మీడియా హౌస్ నడిపిస్తున్నారు. ఆయన చెప్తుండే నాకు కథలని దీని గురించి. కానీ దే విల్ నాట్ టాక్ బియాండ్ ఎ పాయింట్. ఓకే, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా మాట్లాడతారు, వాళ్ళు ఏం చేశారని చెప్పేసి. ఓకే, కొంతమంది మన దగ్గర ఉంటారు, నేను 10 మంది చంపాను రా, నేను అది చేశాను రా, ఇది చేశానని చెప్పడం అనుకుంటారు. బోస్టింగ్ వీళ్ళు చెప్పరు, వీళ్ళు మాట్లాడారు. వాళ్ళు చేసింది టేక్ ఇట్ టు ద గ్రేవ్ అంటారు ఇంగ్లీష్లో. చనిపోయినప్పుడు తోడు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, కానీ వాళ్ళు బయట చెప్పరు. ఎస్, దే గో బ్యాక్ టు ద ఫ్యామిలీస్. దాంట్లో డౌట్ లేదు. మీ ఇంటర్వ్యూ ఒకటి గుర్తుంది నాకు,
దావుద్ ఇబ్రహీంని ఆల్మోస్ట్ హెడ్ షాట్లో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక ఇండియన్ మినిస్టర్ కదా ఐ బిలీవ్ మహారాష్ట్ర మినిస్టర్ ఒక ఆయన సేవ్ చేశారు ఆపారని చెప్పి. కొంతమంది శరద్ పవార్ అంటారు, మీరు పేరు చెప్పరేమో కానీ శరద్ పవార్ అంటారు. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. ఇది అజిత్ దోవల్ గారు ప్లాన్ చేసిన మిషన్ యాక్చువల్లీ. ఓకే. కరాచీలో క్లిఫ్టన్లో ఆ ఏరియాలో ఈయనకు చంపడానికి కంప్లీట్ ఒక స్క్వాడ్ రెడీ అయిపోయారు. ఓకే. పాకిస్తాన్లో ఉన్న కొంతమంది, మన దగ్గర ఉన్న కొంతమంది. అప్పుడు దావూద్కి ఇంత ప్రొటెక్షన్ లేకుండే, కొంచెం ప్రొటెక్షన్ తక్కువ ఉండే. అప్పుడు కూడా ఉండే కానీ ఇంత చంపడానికి అన్ని ప్లాన్ రెడీ చేసుకొని అప్రూవల్ కోసం ఫైనలీ గవర్నమెంట్ దగ్గర వెళ్తే ఏం చెప్తారు, రెడీగా ఉన్నారు వాళ్ళు అక్కడ కొట్టడానికి. ఇక్కడి నుంచి నో అని చెప్పారు. అది పెద్ద కాంట్రవర్సీ అని నేను చెప్పడం కాదు, మీడియాలో ఉంది, మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది, పేరు కూడా వచ్చేస్తుంది, నేను చెప్పక్కర్లేదు. శరద్ పవార్ గారు ఉంది. సో దానికి ఆ టైంలో డినై కూడా చేయలేదు ఎవరు, ఇట్లా జరగలేదని చెప్పేసి ఆ పర్టికులర్ దావూద్ ఇబ్రాహిం సీన్ తీసుకొని. ఎస్, జరిగింది అది. ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నప్పుడు బాంబేకి వెళ్తున్నప్పుడు, అప్పుడు బాంబే ఇప్పుడు ముంబై, అప్పుడు మా అంకుల్ ఇంట్లో ఉంటుండే మలబార్ హిల్ అనేది చాలా పాష్ ఏరియా. ఓకే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఒక బిల్డింగ్ ఉంది, ఫేసింగ్ నేపియన్ సీ రోడ్ అంటారు దాన్ని. ఓకే. అక్కడ ఎట్లా పెద్ద బిల్డింగ్లో ఆ టైంలో హాజీ మస్తాన్ అని ఒక మనిషి ఉంటుండే. ఈ దావూద్ ఇబ్రాహిం అని అందరు వచ్చాకన్నా చాలా రోజుల ముందు, సంవత్సరాల ముందు, హీ వాజ్ అ కింగ్. ఓకే. పాత సినిమాల్లో, అమితాబ్ బచ్చన్ సినిమాల్లో దావూద్ మీరు చూపిస్తారు, వాళ్ళు సూట్ కేసు తీసుకొచ్చి 50 కామ్ సే పైలే 50 కామ్ కే బాద్ అని. వీళ్ళు స్మగ్లింగ్ ఉండే, అప్పుడు బంగారం స్మగ్లింగ్ ఉండే చాలా మటుకు. దేమో బిగ్ టైం, ఎలక్ట్రానిక్స్, బంగారం ఇదంతా స్మగిల్ చేస్తుండే. తర్వాత దావూద్ వచ్చారు, అప్పుడు హాజీ మస్తాన్ అవుట్డేటెడ్ అయిపోయాడు. వరదరాజ మొదలియారు, వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. ఎనీవే, దట్స్ అ కరెక్ట్ స్టోరీ. ఎస్, అది జరిగింది. ఆ టైంలో హిట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకు ఆపేశారు? మేబీ ఇట్ ఇస్ ఎ కనెక్షన్. రేపు ఆయన చంపేస్తే మళ్ళీ ఆయనది బిజినెస్ ఏమైనా బాంబేలో ఇంపాక్ట్ అవుతుందో బహుశా ఉండొచ్చు. అలయన్స్ గవర్నమెంట్ ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో ఒక టైంలో ఆయనతో పని చేయించుకున్నారు. ఓకే సార్, బిఫోర్ వి క్లోజ్, దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 అయిపోయింది. సో యాజ్ ఏ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ హిస్టరీ అండ్ ఫాలో అయ్యేవాళ్ళు, హౌ మచ్ ఈస్ ఫ్యాక్ట్, హౌ మచ్ ఈస్ ఫిక్షన్? ఐ థింక్ 75% ఇస్ ఫ్యాక్ట్, 25% ఇస్ ఫిక్షన్. ఓకే. కానీ దాని వీవింగ్ ఉంటుంది చూడండి. అండ్ ఫిక్షన్ ఇన్ ద సెన్స్ సినిమాటిక్ లిబర్టీ ఆర్ డిస్టార్షన్ ఆఫ్ హిస్టరీ? నో, దేర్ ఇస్ నో డిస్టార్షన్ ఆఫ్ హిస్టరీ. సరే, దాంట్లో ఒక సీన్లో ఒక బ్రిగేడియర్ హూ ఫ్రమ్ ద 71 వార్, అక్కడ ఆయన్ని ప్రిజనర్ ఆఫ్ వార్గా తీసుకున్న ఆయనకు ఒక కోపం ఉండే, ఇండియా మీద ఉంది న్యాచురల్గా. ఆయన మాట్లాడుతున్నప్పుడే పక్కన మోదీ గారు స్వేరింగ్ ఇన్ సెరమనీ నడుస్తుంది 2014ది. అవును. ఆయన కొడుకు చెప్తారు డైలాగ్ ఒకటి, నువ్వు ఇంత డబ్బులు ఇస్తావు ఎన్జిఓలకి, వాళ్ళకి, వీళ్ళకి, యూనివర్సిటీకి అందరు డబ్బులు ఇచ్చావు, అక్కడ కూడా ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయిపోయాడు, నువ్వు ఎట్లాంటి ఫెలో అంటారు. మేజర్ ఇక్బాల్కి చెప్తారు అది. ఆ సీన్లో ఉంది. సో యూ కెన్ సే, అరే మోదీ ప్రాపగెండా కాదు అంటారు. దాని తర్వాత డిమానిటైజేషన్ కూడా అట్లనే జరుగుతుంది. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ సడన్గా డిమానిటైజేషన్ అనౌన్స్మెంట్. ఇంకోటి ఆతిక్ అహ్మద్ అసాసినేషన్. సో సినిమాటిక్ లిబర్టీ అక్కడ ఉంది. నేను చెప్పాను చూడండి, ఆతిక్ అహ్మద్ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, కానీ ఆయన మర్డర్ ఒక లింక్ పెట్టారు వాళ్ళకి. సో యూ కెన్ టేక్ దట్ లిబర్టీ. ఇప్పుడు మనం సినిమా చూసేటప్పుడు చాలామంది అంటారు, మీ బ్రెయిన్స్ కదా, మీ బుర్ర బట్టి ఇంట్లో పెట్టేసి వెళ్ళండి అని చెప్పేసి. కానీ ఇట్లాంటి సినిమాలు థింకింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ నేను చెప్పాను స్టార్టింగ్లో, నేను స్టార్టెడ్ కాన్వర్జేషన్ అదే చెప్పాను, చదివి వెళ్ళండి సినిమాకి, బేసిక్ నాలెడ్జ్. అక్కడ వెళ్ళి పక్కన దగ్గర అడగకూడదు, అరే ఏంట్రా ఏం జరుగుతుందో అది అని చెప్పేసి. సో ఇది ప్రో బీజేపీ లేకపోతే ఒక వాట్సాప్ థీరీస్ మీద అల్లిన కథ అని కొంతమంది ఎలిగేషన్ చేస్తున్నారు. చెప్పొచ్చు. సి దే కెన్ మేక్ ఆల్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్. సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ, మీరు జవాన్ సినిమా చూడండి, దాంట్లో ఇండియన్ ఒక ఆర్మీ ఆఫీసర్ని వాళ్ళు రా ఏజెంట్ని చూపిస్తారు. వాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఆర్మీ ఆఫీసర్ ఎంట పడతారు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఎందుకు చూపించట్లేదు? చాలా సినిమాలు అంటే చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ మెనీ మూవీస్ వేర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ని విలన్గా చూపించారు. ఓకే, హిందూస్ని విలన్గా చూపించారు చాలా కేసెస్. సరే, ఆదిత్య ధర్ ఒక కశ్మీరీ ఉండి, ఆయన కశ్మీరీ పండిత్గా ఉండి, హీ హెస్ అండర్గోన్ లాట్ ఆఫ్ సఫరింగ్, అది లేదని చెప్పలేం మనం. సో ఆయనకున్న ఒకది. కానీ మీరు ఎక్కడైనా ఆయన చేసింది, ఎందుకంటే 20 కట్లు ఉంటాయి, 21 కట్స్ వాజ్ దేర్ ఈ సినిమాలో. ఓకే, పార్ట్ 2లో తక్కువ ఏం కాదు. సో సెన్సార్ బోర్డు కూడా చూసుంటారు. సరే, వైలెన్స్ ఉందా? ఎస్, దర్ ఇస్ ఎక్సెసివ్ వైలెన్స్. అది కానీ సినిమాకి కావాల్సింది ఆ వైలెన్స్. అది దానికోసం మీకు బోర్ కొట్టదు వైలెన్స్ కూడా. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ దట్ మూవీ. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమాటిక్ లిబర్టీతో తీసుకున్న సినిమాని
మీరు సినిమాలాగా చూడండి. సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లు అన్నారు, మీకు నచ్చకపోతే మీరు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్తారు సినిమా చూడడానికి, డోంట్ వాచ్ ఇట్. కానీ అక్కడ వెళ్ళి మళ్ళీ క్రిటిసైజ్ చేయడం దాన్ని, ఇది ప్రో బీజేపీ, యాంటీ ముస్లిం, ఎందుకు 19th మార్చ్కి రిలీజ్ చేశారు, ఈద్ వస్తుందని తెలుసా మీకు, ఆ రోజు అప్పుడే దగ్గర వస్తుంది ఈద్ అని తెలుసా, ఆ రోజు ఎలక్షన్ రాబోతుంది కొన్ని రోజులు అని తెలుసా. అరే అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేయలేదు బాబు, ఇదంతా కోఇన్సిడెన్స్ జరిగింది. కానీ ఇఫ్ యూ వాంట్ పిక్ దట్ అప్ అండ్ సే దట్ ఈస్ వై ఇట్ హ్యాపెండ్ అని కాదు. సినిమా, ప్రతి సినిమా అట్లా మనం కూర్చొని డైసెక్ట్ చేస్తే చాలా మటుకు తప్పులు పట్టుకోవచ్చు. దీంట్లో కూడా దానికోసం నేను 75 అని చెప్పాను, 95 కూడా చెప్పొచ్చు కదా. కానీ ఐఎమ్ గివింగ్ దట్ లిబర్టీ టు ఆదిత్య దట్ స్క్రిప్టింగ్ వైజ్ అండ్ ఐ థింక్ కాస్టింగ్, ఐ థింక్ ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ ఐ థింక్ కాస్టింగ్ అడ్మైరబుల్ అండ్ మేకప్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఎందుకంటే కాస్టింగ్ డైరెక్టర్ ప్రతి మనిషి, రాకేష్ బేడి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు చష్మే బద్దూర్, జానేబీదో యారో నాడు సినిమా చూసినాం, ఆ టైంలో చూసిన మనిషి 70s 80s నుంచి ఇప్పుడు కూడా ఉన్నారంటే సర్ప్రైజింగ్. అండ్ ద వే హీస్ యాక్టింగ్ చాలా బాగా రిస్ట్రెయిన్డ్గా. ఈవెన్ అజిత్ మాధవన్ బ్రిలియంట్, అజిత్ దోవల్ థియేటర్లో విజువల్ ఎక్కువ ఆయనకే పడింది డైలాగుల మీద. సో అదొక క్యారెక్టర్, అప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తారు దట్ దిస్ జెంటిల్మెన్ ఇప్పుడు కూడా ఎన్ని, ఐ థింక్ మస్ట్ బి 80 ఐ థింక్ సో నా, ఇప్పుడు దాకా కూడా ఆయన దేశం కోసం పనిచేస్తున్నారు. మోదీ గారు ఆయన రిటైర్ ఎప్పుడు అయిపోయారు. ఐరానికలీ ఈజ్ అ కేరళ కాడర్ ఆఫీసర్, IPS, ఆయన గర్వాల నుంచి యాక్చువల్లీ. ఆయన చెప్పిన చాలా సీన్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో ఆయన పనిచేస్తున్న టైంలో ఒక ఆల్మోస్ట్ పట్టుబడ్డాడు ఒక దర్గా దగ్గర. ఆ సీన్ మన యూట్యూబ్లో తిరుగుతుంది. అది ఆయన ఎట్లా ఆల్మోస్ట్ ఒక ఆయన రికగ్నైజ్ చేసుకున్నారు, ఈయన హిందూ అని చెప్పేసి. బట్ సమ్హౌ యూ మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఎనీవే దట్స్ ఒక సినిమాటిక్ లిబర్టీ ఉన్నప్పుడు మీరు క్రిటిసైజ్ చేయండి, దట్స్ నో కాదు. కానీ దాని ఒక హిందూ ముస్లిం యాంగిల్ చూడకుండా మనం పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూపిస్తున్నాం. మన దేశంలో ఓకే ఆతిక్ అహ్మద్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ క్రిటిసైజ్ చేస్తే ఇస్ గోట్ రైట్. మీరు ఎందుకు అతిక్ అహ్మద్ హిస్టరీ అందరికి తెలుసు, ఇంగ్లీష్లో అంటారు 160 కేసులు ఎంత మర్డర్ చేసినాడో వాడిని ఇడుస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇడుస్తారు, అదే చేశారు కదా వాళ్ళు కూడా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దోస్ హూ లివ్ బై ద సోర్డ్ విల్ డై బై ద సోర్డ్. కత్తితో బతారు, కత్తితో చంపేస్తారు వాళ్ళు. ఇది మర్చిపోకూడదు. It was very nice talking to you, sir. Thank you. Thanks for giving your precious time to Kulte.com. Thank you very much. Thank you. Namaste.